సంవత్సరాల నుంచి దేవుని వాక్యం వింటూ దేవుని వాక్యం యొక్క విలువ, దేవుని వాక్యం యొక్క అవసరత మనం గుర్తించకపోతే మనల్ని రక్షించడం అనేది అది అసాధ్యమైపోతుంది. అందుకని ఎప్పుడు కూడా మన జీవితాల్లో దేవుని వాక్యానికి మనం ప్రాధాన్యతనిచ్చేటటువంటి వారంగా ఉండాలి. అంటే దేవుని వాక్యం చదివే విషయంలో కానీ, దేవుని వాక్యం వినే విషయంలో కానీ, ప్రకటించే విషయంలో కానీ, పాటించే విషయంలో కానీ ప్రాధాన్యతను మనం ఇచ్చినప్పుడు మాత్రమే మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. కనుక వాక్య విషయంలో ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా దయచేసి ఉండవద్దని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఏం జరుగుతుంటుందంటే, సర్వసాధారణంగా కొంచెం వాక్యం మనకు తెలియగానే, వాక్యం కొంచెం మనం ఎక్కువగా వింటుండేసరికి మనకేమనిపిస్తుందంటే, ఏముందిలే ఈ వారం వెళ్ళకపోతే ఏమవుతుందిలే, వినకపోతే ఏమవుతుందిలే, చదవకపోతే ఏమవుతుందిలే అని ఒక నిర్లక్ష్యం వచ్చేస్తుంది. అందుకే ఎప్పుడు ఒక మాట చెబుతూ ఉంటాను నేను. సామెత ఉంది లోకంలో ఒకటి, అదేంటంటే తినంగా తినంగా ఏం చేదవుతాయి అంట, గారెలు చేదవుతాయి అంట. తినంగా పోనీలేండి, గారెలు చేదైతే బూరెలు వండుకొని తినొచ్చు, ఆప్షన్ ఉంది అక్కడ. కానీ దేవుని వాక్యం వినంగా చేదవ్వకూడదు. దేవుని వాక్యం ఎప్పుడు కూడా ఆ వాక్య విషయంలో మనం వెళ్ళి ఉండాలంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవుని వాక్యము కోసం మనం ఆశపడాలి. ఆ ఆశ, ఆసక్తి మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని జీవానికి నడిపిస్తుంది. ఆశ లేదనుకోండి, ఆసక్తి లేదనుకోండి, వాక్యంలో జీవానికి మనం నడవటం కష్టమైపోతుంది. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ విషయాన్ని మీరు ఎప్పుడు కూడా మర్చిపోకుండా మీరు మనసులో ఉంచుకోవాలి అన్నది మరొకసారి జ్ఞాపకం చేస్తూ, మనం గత 3 వారాల క్రితం ఒక అంశాన్ని మనం ప్రారంభించుకున్నాం. ధన్యతలను గూర్చిన ధ్యానము అని మనం ప్రారంభించాం. ధన్యతలను గూర్చిన ధ్యానము అన్నటువంటి అంశాన్ని మనం ప్రారంభించాం. ఏమిటి ఈ ధన్యతలు అంటే, యేసుప్రభు వారు ఆయన కొండ మీద ప్రసంగంలో 5వ అధ్యాయం, మత్తయి గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయం 3వ వచనము నుండి 12వ వచనం వరకున్న ఈ వాక్య భాగంలో ఆయన ఒక 8 ధన్యతల గురించి ఆయన మాట్లాడారు. మత్తయి గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం నుండి 12వ వచనం వరకున్న వాక్య భాగంలో యేసుప్రభు వారు ఒక 8 ధన్యతల గురించి ఆయన మాట్లాడారు. ఆ 8 ధన్యతలనే మనం ధ్యానిస్తున్నాం. ఆ 8 ధన్యతలలో మొదటిది, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. అంటే ఆత్మ విషయమైనటువంటి దీనత్వం అంటే ఏంటి, ధన్యులు అంటే ఏమిటి అన్నది మనం మొదటి ధన్యతలో మనం నేర్చేసుకున్నాం. ధన్యులు అన్నటువంటి పదానికి అర్థం ఏంటి? ధన్యులు అన్నటువంటి పదానికి అర్థం ఏంటి? సంతోషము లేదా అభినందించదగినవారు లేదా సంతోషకరమైన జీవితాన్ని జీవించేవారు. ధన్యులు, ధన్యత అన్నటువంటి పదానికి ఉన్న అర్థం. అయితే ఈ సంతోషంలో 2 రకాల సంతోషాలు ఉంటాయని, ఒకటి లోక సంబంధమైన సంతోషం, రెండవది ఆత్మీయ సంతోషం. లోక సంబంధమైనటువంటి సంతోషం ఆ వ్యక్తిని నాశనానికి నడిపిస్తుంది. ఆత్మ సంబంధమైనటువంటి సంతోషం ఆ వ్యక్తిని జీవానికి నడిపిస్తుందని కూడా మనం నేర్చుకున్నాం. అయితే ఆత్మ విషయమైనటువంటి దీనత్వం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఒక వ్యక్తి తన నిజస్థితిని గుర్తించి, అంటే నేను పాపిని అన్నటువంటి విషయాన్ని గుర్తించి తన పాపము నుంచి తను బయటపడటానికి, తన ఆత్మను రక్షించుకోవటానికి ఏ వ్యక్తి అయితే పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడతాడో, సుంకరిలాగా ఆధారపడతాడో, ఆ వ్యక్తి తన ఆత్మ విషయమైన దీనత్వాన్ని కలిగి ఉన్నాడు అని దాని అర్థం. నేను పాపిని అని గుర్తించిన తర్వాత, ఈ పాపం అనేది నన్ను ప్రమాదంలోకి తీసుకుని వెళ్తుందన్న విషయాన్ని గుర్తించిన తర్వాత, ఆ ప్రమాదం నుంచి నేను తప్పించుకోవాలి అంటే నేను ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడాలి. దేవుని కృప మీద, దేవుని దయ మీద నేను ఆధారపడాలి. ఆయన కృప మాత్రమే నన్ను రక్షిస్తుందన్న విషయాన్ని గుర్తించి, దేవుని మీద ఆధారపడి తన ఆత్మను రక్షించుకోవడానికి ఏ వ్యక్తి అయితే ప్రభువారిని ఆశ్రయిస్తాడో ఆ వ్యక్తి తన ఆత్మ విషయమైనటువంటి దీనత్వాన్ని కలిగి ఉన్నాడు అని చాలా విషయాలు మాట్లాడుకున్నాం. క్లుప్తంగా మీకు చెప్తున్నాను. అలాగనే ఆత్మీయ హీనత్వం కూడా ఉంది అని చెప్పాను మీకు. ఆత్మీయ హీనత్వం
ఏమిటి ఆత్మీయ హీనత్వం అంటే, బాప్తీసం తీసుకున్న తర్వాత సంవత్సరాలు గడిచిపోతున్నా ఇంకా ఎవరైతే ఆత్మీయ ఎదుగుదల లేకుండా జీవిస్తున్నారో, వాళ్ళు ఆత్మీయ హీనత్వంలో ఉన్నారు. కాబట్టి తమ ఆత్మీయ హీనత్వాన్ని బట్టి వారు దేవుని దగ్గర దుఃఖించాలని, ఆత్మీయంగా ఎదగటానికి వారు ప్రయత్నం చేయాలి అన్నటువంటి విషయాన్ని కూడా మనం ఈ మొదటి ధన్యతలో మనం నేర్చుకున్నటువంటి విషయాలు. ఇక రెండవ ధన్యతలోనికి మనం ప్రవేశించాం. ఆ రెండవ ధన్యతనే 4వ వచనంలో మనకు కనిపిస్తుంది. మత్తయి గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 4వ వచనంలో మనకు రెండవ ధన్యత కనిపిస్తుంది. రెండవ ధన్యత ఏమిటి? ఆ రెండవ ధన్యత, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు అంటే ఈ మాట లోకానికి చాలా విరుద్ధంగా ఉంటుందని కూడా మనం మాట్లాడుకున్నాం. ఎందుకు అంటే, ధన్యులు అన్నటువంటి పదం దగ్గర సంతోషం అని పెడితే దుఃఖపడువారు సంతోషించెదరు అనే అర్థమే వస్తుంది. దుఃఖపడువారు సంతోషిస్తారు. లోకానికి చాలా విరుద్ధంగా ఉంటుంది. అందుకే లోక జ్ఞానాన్ని దేవుడు ఏం చేశాడంటే వెర్రితనంగా చేసేసాడు. ఎందుకంటే లోక జ్ఞానానికి దేవుని జ్ఞానానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అయితే ఈ దుఃఖాలలో 2 రకాల దుఃఖాలు ఉంటాయని మాట్లాడుకున్నాం మనం. ఒకటి లోకానుసారమైనటువంటి దుఃఖము, రెండవది ఆత్మానుసారమైన దుఃఖము. లేదా ఒకటి ఓదార్చబడని దుఃఖము, ఆదరణ లభించని దుఃఖము. రెండవది ఓదార్చబడే దుఃఖము, ఆదరణ లభించే దుఃఖము. గడిచిన వారంలో మనం ఓదార్పు లభించని దుఃఖం గురించి మనం మాట్లాడుకున్నాం. ఓదార్పు దొరకని, ఆదరణ లభించని దుఃఖం. ఏమిటి దుఃఖం అంటే, ఇది లోకానుసారమైనటువంటి దుఃఖం అని కొన్ని పాయింట్లు చెప్పాను, గుర్తుంటే చెప్తారా? ఒక వ్యక్తి తన క్రియల వలన తెచ్చుకునేటటువంటి దుఃఖమే ఓదార్చబడని దుఃఖం. దానికి ఉదాహరణగా ఏం చెప్పానంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, కుటుంబ సమస్యలు ఉన్నాయి, అనారోగ్య సమస్యలు ఉన్నాయి. అయితే కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు ఆ వ్యక్తికి ఉన్నా, ఆ వ్యక్తి దేవుని వైపు తిరగకుండా ఎటు తిరిగాడు? లోకం వైపు తిరిగాడు. కనుకనే ఆ వ్యక్తి యొక్క దుఃఖము ఆదరణ లభించని దుఃఖము, ఓదార్చబడని దుఃఖం అని మనం మాట్లాడుకున్నాం. యూదా ఉన్నాడు, యేసుప్రభువారిని అప్పగించాడు. యేసుప్రభువారిని అప్పగించిన తర్వాత తను తప్పు చేశానన్న విషయాన్ని తెలుసుకున్నాడు. కానీ ప్రభు యొద్దకు రాలేదు, వెళ్ళి ఉరి పెట్టుకొని చనిపోయాడు. ఈ దుఃఖము ఓదార్చబడని దుఃఖము అని మనం మాట్లాడుకున్నాం. ఇలా చాలా విషయాలు చెప్పాను మీకు. ఓదార్చబడనటువంటి దుఃఖం ఏంటి అనే దాని గురించి చాలా విషయాలు చెప్పేశాను. ఈ రోజుకి యెరూషలేములో ఏడుపులు గోడ అని ఒక గోడ దగ్గర నిలబడి యూదులు ఏడుస్తున్నారని చెప్పాను. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో కూడా చెప్పాను. ఆ ఏడుపుకి, ఆ దుఃఖానికి ఓదార్పు లభిస్తుందా? ఓదార్పు లభించినటువంటి దుఃఖం. ఎందుకంటే ఇంకా వాళ్ళు మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన వస్తాడు, రాజ్య పరిపాలన చేస్తాడు, రాజ్యాన్ని స్థాపిస్తాడన్న ఆలోచనలోనే ఉన్నారు. కానీ మెస్సయ్య యేసుప్రభు వారు ఎప్పుడో ఈ లోకానికి వచ్చేసాడు, రాజ్యాన్ని స్థాపించేశాడు. ప్రజెంట్ ఆయన పరలోకముల నుండి రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు అన్న విషయం వీళ్ళకి తెలీదు, నమ్మరు దీన్ని. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ప్రత్యక్షతలను ఈ రోజు కూడా నమ్మని వారు ఎవరంటే యూదులు, ఇశ్రాయేలీలు. ఈ రోజుకి వాళ్ళు మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు. యేసుప్రభు మాకు సంబంధం లేదు, ఆయన క్రైస్తవుల కోసం వచ్చాడు, మా మెస్సయ్య వస్తాడు అని చెప్పి ఇంకా ఈ రోజుకి యూదులు, ఇశ్రాయేలీలు మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఎదురు చూస్తూనే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ గోడ దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నారు. ఆ ఏడుపుకి ఏమి లభించదు చెప్పండి? ఓదార్పు అనేది లభించినటువంటి ఏడుపు. యేసుప్రభు వారు చివరిసారిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అనేక మంది దుఃఖపడతారని మాట్లాడుకున్నాం. ఆ దుఃఖానికి కూడా ఓదార్పు లభించదు. ఎందుకంటే బ్రతికున్నంతకాలం ఆయన ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేదు. ఆయన రానే వచ్చాడు. కాబట్టి అప్పుడు వచ్చిన తర్వాత ఏడిస్తే ఉపయోగం లేదు. ఆ ఓదార్పు కూడా, ఆ దుఃఖము కూడా ఓదార్చబడని దుఃఖం అని కూడా మనం మాట్లాడుకోవటం జరిగింది. కనుక ప్రియులారా, ఓదార్చబడనటువంటి దుఃఖము, ఓదార్చబడేటటువంటి దుఃఖము 2 ఉన్నాయి. అందుట్లో మనం గడిచినటువంటి వారంలో ఓదార్చబడినటువంటి దుఃఖాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. కాబట్టి క్లుప్తంగా మీకు వివరించాను. ఒకవేళ ఇంకా మీరు ఆసక్తిగా వినాలి అనుకుంటే మన యూట్యూబ్లో ఉంది, మన ఛానల్లో ఉంది. కాబట్టి ఒకసారి మీరు వింటే ఇంకా మీకు విషయాలన్నీ కూడా చాలా క్లారిటీగా అర్థమవుతాయి. రైట్, ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు మనం రెండవ దుఃఖాన్ని గురించి మాట్లాడుకుందాం. రెండవ ధన్యతలో రెండవ దుఃఖం మత్తయి గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడదురు.
గడిచిన వారంలో మనం ఓదార్పు లభించని దుఃఖం గురించి మాట్లాడుకున్నాం కనుక ఈరోజు ఓదార్పు లభించేటటువంటి దుఃఖాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. ఓదార్పు లభించే దుఃఖం లేదా ఆదరణ లభించేటటువంటి దుఃఖం ఏంటి, దుఃఖం అనే దాని గురించి జాగ్రత్తగా మనం ఈ రెండవ దుఃఖాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. మీరు ఏమని రాసుకుంటారంటే, టైటిల్ ఏమని రాసుకుంటారంటే ఓదార్పు నొందే దుఃఖము అని రాసుకోండి. అంటే మీకు ఈజీగా అర్థం కావటానికి. ఓదార్పు నొందేటటువంటి దుఃఖం, ఓదార్పు నొందే దుఃఖము. గడిచిన వారం మీరు విన్నదానికి ఓదార్పు నొందని దుఃఖము లేదా ఓదార్పు లభించని దుఃఖం అని రాసుకోండి. గడిచిన వారంలో మీరు విన్నదానికేమో ఓదార్పు లభించని దుఃఖం అని రాసుకోండి. ఇప్పుడు మీరు వింటున్న దానికి ఓదార్పు నొందే దుఃఖము అని రాసుకోండి. రాసుకున్నారని నమ్ముతూ ముందుకు వెళదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనంలో ప్రభువారు చెప్తున్నటువంటి ఈ దుఃఖం ఏంటి, ఓదార్చబడుదురు ఆయన చెప్పినటువంటి ఆ దుఃఖం అంటే ఓదార్చబడేటటువంటి దుఃఖం ఏంటి అని ఆలోచన చేస్తే, ఈ దుఃఖము తమ ఆత్మ కోసం లేదా తమ ఆత్మీయ జీవితం కోసం పడేటటువంటి దుఃఖమే ఓదార్పు నొందేటటువంటి దుఃఖము. ఓదార్పు నొందేటటువంటి దుఃఖం ఏంటి అంటే, తమ ఆత్మ కోసం లేదా తమ ఆత్మీయ జీవితం కోసం ఎవరైతే దుఃఖిస్తూ ఉంటారో అలాంటి వారి దుఃఖానికి ఓదార్పు లభిస్తుంది, ఆదరణ లభిస్తుంది. తమ ఆత్మ విషయమై దుఃఖపడటం ఏంటి అనేది మనకు అర్థం కావాలి అంటే, 3వ వచనంలో చెప్పబడినటువంటి ఆత్మ విషయమైనటువంటి దీనులైన వారు ధన్యులని 3వ వచనంలో చెప్పాడు ఆయన. చూద్దాం ఒకసారి. 5వ అధ్యాయం 3వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. అంటే 3వ వచనానికి 4వ వచనానికి ఏముందంటే సంబంధం ఉంది. 3వ వచనానికి 4వ వచనానికి లింక్ ఉంది. కేవలం 3వ వచనానికి 4వ వచనానికి లింకు మాత్రమే కాదు, కానీ ఈ 8 ధన్యతలు ఏవైతే ఉన్నాయో, మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 3వ వచనము నుండి 12వ వచనం వరకు యేసు ప్రభు వారు చెప్పిన 8 ధన్యతలు ఉన్నాయే, ఈ 8 ధన్యతలు కూడా ఒకదానితో ఒకటి లింక్ అయి ఉన్నాయి. ఒకదానితో ఒకదానికి సంబంధం కలిగి ఉంది. అంటే ఎటువంటి లింక్ అంటే, బంగారపు చైన్ ఉందనుకోండి, ఆ బంగారపు చైన్ ఎలా ఉంటుంది దాన్ని ఒకసారి మీరు ఊహించండి. ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటుంది కదా. బంగారపు చైను ఒకదానికి ఒకటి లింక్ అయి ఎలా ఉంటుందో, చక్కగా అమర్చబడి ఎలా ఉంటుందో, యేసు ప్రభు వారు మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 3వ వచనము నుండి 12వ వచనం వరకు చెప్పినటువంటి ఈ ధన్యతలు, ఈ 8 ధన్యతలు కూడా ఒకదానితో ఒకటి లింక్ అయి ఉన్నాయి అన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఒకదానికి ఒకటి సంబంధం కలిగి ఉంది కనుక 3వ వచనములో చెప్పినటువంటి ఆత్మ విషయమైనటువంటి ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో, ఎవరైతే ఆత్మ విషయమై దుఃఖపడుతూ ఉంటారో సుంకరి వలె, అలాంటి వారి దుఃఖము ఏమవుతుంది, ఓదార్చబడుతుంది అని 4వ వచనంలో చెప్తున్నాడు ఆయన. అర్థమవుతుందా? ముఖ్యాంశాలు ఇంకోసారి చెప్పాలా? మనసు ఎక్కడ పెడితే ఈజీగా అర్థమైద్ది. మనసు బయట ఉందనుకోండి, ఊరక మీరు తలకాయ టూపుతూ ఉంటారు, మీకు ఏం అర్థం కాలేదన్న సంగతి నాకు అర్థమైద్ది. కాబట్టి మీ మనసంతా ఎక్కడ ఉండాలి? వాక్యం మీద ఉండాలి. నేను ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నేను చాలాసార్లు చెప్తుంటాను ఈ మాట. దేవుని సన్నిధికి మనం వచ్చిన తర్వాత దేవుని వాక్యం మనం వింటున్నామంటే ఎటువంటి జాగ్రత్త కలిగి ఉండాలి తెలుసా? ఏదైనా ఒక చిన్న పాయింట్ నేను మిస్ అవుతానేమో అన్నటువంటి జాగ్రత్త వాక్యం వినేటప్పుడు ఉండాలి. మన పరిస్థితి ఏంటంటే, రావటానికి బాగానే వస్తాం, కూర్చోడానికి బాగానే కూర్చుంటాం. ఇక వాక్యం ప్రారంభమైన తర్వాత మన పరిస్థితులు, మన పాటలు చూడాలి. ఇంకా వింటున్నట్టుగా కనిపిస్తాం కానీ ఏమి వినం. కాబట్టి అలా ఉంటే మనం వచ్చి కూడా ప్రయోజనం లేదు, అంతేనా? ఇప్పుడు వండుకున్నది తింటే బలం, వచ్చిన తర్వాత దేవుని వాక్యం వింటే ఆత్మీయ బలం. వండుకున్నది తినకపోతే ఎలాగైతే బలము లేదో, వింటున్న వాక్యం కూడా మనకు అర్థం కాకపోతే అలాగే బలం లేదు. కాబట్టి జాగ్రత్తగా, నేను చాలా స్లోగా మీకు అర్థమయ్యేటట్టుగా చిన్న పిల్లలకి చెప్పేటట్టుగా చెప్తున్నాను నేను. అయినా మీకు అర్థం కాకపోతే ఎవరు కూడా ఏం చేయలేరు ఇంకా. రైట్, చెప్పండి. 3వ వచనానికి 4వ వచనానికి ఏముంది?
లింక్ ఉంది. కాబట్టి 3వ వచనములో ఆత్మ విషయమైనటువంటి దీనత్వం కలిగి ఎవరైతే ఉంటారో 4వ వచనంలో చెప్తున్నారు, అలాంటి వారు ఏమవుతారు? ఓదార్చబడతారు. అంటే ఓదార్చబడేటటువంటి దుఃఖం ఏంటి అంటే, తమ ఆత్మ విషయమై ఎవరైతే దుఃఖిస్తూ ఉంటారో, అంటే తమ ఆత్మను రక్షించుకోవడానికి ఎవరైతే దేవుని మీద ఆధారపడి సుంకరి వలె నన్ను కనికరించు దేవా అని ఎవరైతే దుఃఖపడుతూ ఉంటారో వారి దుఃఖం ఏమవుతుంది? ఓదార్పు నొందుతుంది. ఎవరైతే తమ ఆత్మీయ హీనస్థితిని బట్టి, ఇన్ని సంవత్సరాలు అవుతున్నా నేను ఆత్మీయంగా ఎదగట్లేదని తమ ఆత్మీయ హీనస్థితిని బట్టి దేవుని దగ్గర ఎవరైతే దుఃఖిస్తూ ఉంటారో అలాంటి వారికి ఏం లభిస్తుంది? ఓదార్పు లభిస్తుంది. అటువంటి దుఃఖానికి ఆదరణ లభిస్తుంది. కనుక 4వ వచనంలో యేసుప్రభు వారు చెప్పినటువంటి ఈ ఈ దుఃఖపడేవారు, ఓదార్చబడేటటువంటి ఎవరు ఈ ఓదార్పు ఎవరికి లభిస్తుంది ఈ ఓదార్పు అంటే, ఆత్మ విషయమైనటువంటి దుఃఖాన్ని, దీనత్వాన్ని ఎవరైతే కలిగి ఉంటారో అలాంటి వారికి ఈ ఓదార్పు అనేది లభిస్తుంది. అంటే ఈ దుఃఖము ఆత్మయందలి దీనత్వపు భావాన్ని సూచిస్తుంది. 4వ వచనంలో కనపడుతున్న దుఃఖము ఆత్మీయ దీనత్వాన్ని సూచిస్తుంది. అంటే తమ ఆత్మ విషయమై దుఃఖపడుతున్నవారు, శరీరం కోసం కాదు, లోకం కోసం కాదు, లోక సంబంధమైన వాటి కోసం కాదు. ఈ దుఃఖం దేనికోసం అంటే, తమ ఆత్మ కోసం, తమ ఆత్మను రక్షించుకోవడం కోసం, తమ ఆత్మీయ ఎదుగుదల కోసం ఎవరైతే దుఃఖిస్తూ ఉంటారో అటువంటి వారి యొక్క దుఃఖానికి ఏమి లభిస్తుంది? ఓదార్పు లభిస్తుంది, ఆదరణ లభిస్తుంది. పౌలు గారు ఏమంటున్నారో ఒక మాట చూద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక, పౌలు గారు ఏమంటున్నారో చూద్దాం. అక్కడ ఒక దుఃఖాన్ని ఆయన దుఃఖపడుతున్నట్టుగా కనపడుతున్నట్టు చూద్దాం. 7వ అధ్యాయం, రోమీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము ఒక్కసారి 24వ వచనాన్ని చూద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? ఇక్కడ పౌలు గారు దుఃఖపడుతున్నాడు. ఏమంటున్నాడు? దుఃఖపడతా, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. అంటే ఈ రకమైనటువంటి దుఃఖం తన ఆత్మ విషయమై ఇక్కడ ఏమనుకుంటున్నాడంటే, పౌలు గారు ఏమంటున్నాడంటే, నేను త్వరగా వెళ్ళిపోవాలి దేవుని దగ్గరికి, నా ఆత్మని నేను త్వరగా దేవుని యొద్దకు నేను చేర్చుకోవాలి. ఇట్టి మరణకరమైనటువంటి శరీరము నుండి ఏంటంట, ఎవరు నన్ను విడిపిస్తారు? తన ఆత్మ విషయమైనటువంటి దుఃఖాన్ని ఇక్కడ పౌలు గారు కలిగి ఉన్నాడు. తన ఆత్మ విషయమైనటువంటి దుఃఖాన్ని ఇక్కడ పౌలు గారు కలిగి ఉన్నట్లుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి ఇంకొక మాట చూద్దాం, పౌలు గారు ఏమంటున్నారో మరొక మాటను కూడా చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇప్పుడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. 7వ అధ్యాయము 10వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగచేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయును. ఇక్కడ పౌలు గారు దైవ చిత్తానుసారమైన దుఃఖము అంటున్నాడు. జాగ్రత్తగా మాట గమనించండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము అంటే ఇందాక మీరు చదివినటువంటి రోమా పత్రికలో ఉన్నటువంటి మాట కానివ్వండి, ఇక్కడ చదువుతున్నటువంటి కొరంథీ పత్రికలో ఉన్నటువంటి మాట కానివ్వండి, ఈ రెండు కూడా ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి. అంటే ఈ రెండు కూడా దేనికి సంబంధించినవి అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము. ఏ దుఃఖం ఇది? దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము. ఈ దుఃఖము ఎలా ఉంటుందంటే, ఈ దుఃఖములో పశ్చాత్తాపంతో నడిపించబడటం అనేది జరుగుతుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖములో పశ్చాత్తాపం ఉంటుంది. ఆ పశ్చాత్తాపంతో ఆ వ్యక్తి దేవుని యొద్దకు నడవటం జరుగుతుంది. ఏ వ్యక్తి అయితే పశ్చాత్తాపపడుతూ దేవుని యొద్దకు నడిపింపబడుతుంటాడో ఆ వ్యక్తి యొక్క దుఃఖము దైవానుసారమైన దుఃఖము, దైవ చిత్తానుసారమైన దుఃఖం. అది దేవుని చిత్తానుసారమైన దుఃఖం ఏంటి అంటే, తన ఆత్మ విషయమై పశ్చాత్తాపడుతూ
దేవుని యొద్దకు ఒక వ్యక్తి వస్తున్నాడంటే ఆ దుఃఖం ఏమనాలి మనం? అది దైవ చిత్తానుసారమైన దుఃఖము. దైవ చిత్తానుసారమైన దుఃఖానికి ఏమి లభిస్తుంది? ఓదార్పు లభిస్తుంది. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఈ దుఃఖమే దైవ చిత్తానుసారమైన దుఃఖం. అంటే అది ఎలా ఉంటుందో పాయింట్ల వారుగా కూడా చెప్తాను, రాసుకోండి. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం అంటే అది ఎలా ఉంటుందో చూద్దాం. అందుట్లో ఒకటి మన పాపముల గురించి దుఃఖపడటం. దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే మన పాపాల గురించి మనం దుఃఖపడటం. అంటే దేవునిలోకి రాకముందు, ప్రభులోనికి మనం రాకముందు మనం చేసినటువంటి పాపాలు ఏవైతున్నాయో ఆ పాపాలను బట్టి మనం దుఃఖిస్తున్నాము అంటే, దుఃఖపడుతున్నాము అంటే ఆ దుఃఖం ఏంటి? దైవ చిత్తానుసారమైన దుఃఖం, దేవుని చిత్తానుసారమైన దుఃఖం అది. ఇది మొదటి విషయం. రెండవది ఇతరుల పాపాల గురించి, అంటే మన పాపాల గురించి దుఃఖపడటమే కాదు, కానీ ఇంకా లోకం ఇంకా పాపములోనే ఉంది. లోకం ఇంకా పాపంలోనే ఉంది కనుక పాపములో ఉన్నటువంటి లోకం కోసం మనం దుఃఖపడుతున్నామంటే అది దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఎటుపోతే ఏమైందిలే, ఏమైపోతే నాకేందిలే అని మనం అనుకోవట్లేదు. లోకం అనేది పాపములో ఉంటే పాపములో ఉన్న ఆ లోకం కోసం ఎవరైతే దేవుని దగ్గర దుఃఖపడుతున్నారో, ఎవరైతే దుఃఖిస్తున్నారో ఆ దుఃఖము దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఇది రెండవ విషయం. మూడవ విషయం, ఎవరైతే పాపములో ఉంటూ ఆ పాపం అనేది అనేకుల్ని అగ్నిలోకి లాగేస్తుందో, అగ్నిలోకి వెళ్ళిపోతున్నటువంటి, అగ్నిలోకి వెళ్ళటానికి సమీపంగా ఉన్నవారి కోసం ఎవరైతే దుఃఖిస్తూ ఉంటారో అటువంటి దుఃఖము దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఇలాంటి వారు మన కుటుంబంలో ఉంటారు, మన స్నేహితుల్లో ఉంటారు, మన ఇరుగు పొరుగు వారిలో ఉంటారు, మన బంధువుల్లో ఉంటారు. చెప్పండి, మన బంధువుల్లో కానీ, మన స్నేహితుల్లో కానీ, మన కుటుంబాల్లో కానీ ఇంకా పాపములో జీవిస్తూ ఆ క్షణాన మరణిస్తే నరకానికి వెళ్ళిపోయేటటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు ఉన్నారా లేదా? మన స్నేహితుల్లో ఉన్నారా? మన బంధువుల్లో ఉన్నారా? మన ఇరుగు పొరుగులో ఉన్నారా? ఇక విచిత్రం ఏంటంటే సంఘంలో కూడా ఉంటారు. అంటే వీరి గురించి ఎవరైతే దుఃఖిస్తూ ఉంటారో, అయ్యో ప్రభువా, ఇదిగో ఈ వ్యక్తి మారు మనసు పొందకుండా చనిపోతే, ఈ వ్యక్తి రక్షణలోకి రాకుండా చనిపోతే, ఈ వ్యక్తి మిమ్మల్ని తెలుసుకోకుండా చనిపోతే, ఈ వ్యక్తి ప్రభువారిని ఆశ్రయించకుండా, ఆయన రక్తంలో పాపాలు కడిగి వేసుకోకుండా, అనగా బాప్తీసం తీసుకోకుండా చచ్చిపోతే ఈ వ్యక్తి నరకానికి వెళ్ళిపోతాడు కదా దేవా. అయ్యా, నరకంలో యుగయుగాలు మండిపోవాలి కదా, ఆ వేదనను భరించలేరు కదా దేవా, కనికరించండి నాయన, నరకానికి ఈ ఆత్మ జారిపోకుండా కాపాడండి దేవా అని ఎవరైతే నరకానికి సమీపముగా ఉన్నవారి విషయమై దేవుని దగ్గర దుఃఖిస్తూ ఉంటారో, చెప్పండి, ఈ దుఃఖం ఏ దుఃఖం? ఇది దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖమే ఓదార్పు నొందుతుంది అని మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనంలో ప్రభువారు చెప్తున్నారు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఏ దుఃఖం? రైట్, దైవ చిత్తానుసారమైన దుఃఖం. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏంటి? మన పాపము విషయమై మనం దుఃఖపడినప్పుడు అది దైవ చిత్తానుసారమైన దుఃఖము. లోక పాపముల కోసం మనం దుఃఖపడినప్పుడు అది దైవ చిత్తానుసారమైన దుఃఖము. ఎవరైతే పాపము ద్వారా నరకానికి సమీపంగా ఉన్నారో వారి విషయమై మనం దుఃఖపడితే అది దైవ చిత్తానుసారమైన దుఃఖము. ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖము ఎవరైతే కలిగి ఉంటారో యేసు ప్రభువారు అంటున్నారు, వారు ఓదార్పు నొందుదరు. అర్థమైంది కదా? అంటే ఓదార్పు నొందే దుఃఖం ఒకటి ఉందా? ఉంది. ఓదార్పు నొందని దుఃఖం ఉందా? ఉంది. గడిచిన వారం విన్నాం మనం. కనుక నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఓదార్పు నొందేటటువంటి దుఃఖం దైవ చిత్తానుసారమైన దుఃఖం. పేతురు గారు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. పేతురు గారు కూడా పత్రికను రాస్తూ ఆయన ఏమంటున్నారో చూద్దాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక, 2వ అధ్యాయం, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు రాసుకోండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం, అలాగనే 8వ వచనం, 7-8. దుర్మార్గుల కామ వికారమైన నడవడి చేత బహు బాధింపబడిన నీతిమంతుడకు లోతును తప్పించెను.
ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురముండి తాను చూచిన వాటిని బట్టి విన్న వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొనుచున్నాడు. ఇక్కడ లోతు గారు దుఃఖపడుతున్నాడు. జాగ్రత్తగా వినండి. లోతు గారు ఇక్కడ దుఃఖపడుతున్నారు. ఎవరి కోసం దుఃఖపడుతున్నాడు? ఆయన కోసం దుఃఖపడట్లేదు. లోతు గారు ఇక్కడ దుఃఖపడుతున్నాడని పేతురు గారు చెప్తున్నారు. ఎవరి కోసం లోతు గారు దుఃఖపడ్డారంటే ఆయన కోసం కాదు, కానీ నశించిపోతున్నటువంటి సొదొమ గొమొర్ర పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజల కోసం దుఃఖపడుతున్నాడు. వారి మధ్య ఉన్నాడు, వాడి క్రియలు చూస్తున్నాడు, వాళ్ళ పనులు చూస్తున్నాడు, వాళ్ళ జీవితాన్ని చూస్తున్నాడు, వాళ్ళ ప్రవర్తన చూస్తున్నారు. ఎవడికి భయం లేదు. సొదొమ గొమొర్ర పట్టణాలు ఎలాగున్నాయి? సొదొమ గొమొర్ర పట్టణాలు ఎలాగున్నాయి అంటే, దేవుడు ఆకాశము నుంచి అగ్నిని కురిపించి అసలు 2 పట్టణాలు ఈ రోజు కూడా చరిత్రలోనే లేకుండా చేశాడు. అంటే ఈ రోజు కూడా మీరు నమ్ముతారో లేదో, ఈ రోజుకి సొదొమ గొమొర్ర పట్టణాల యొక్క గుమ్మాల అడ్రస్ దొరకలేదంట. ఈ రోజుకి సొదొమ గొమొర్ర పట్టణాల యొక్క గుమ్మాలు ఎటు ఉన్నాయి అన్నటువంటి దాని జాడలే తెలియలేదంటే దేవుడు ఎంతగా సొదొమ గొమొర్ర పట్టణాలని ఆయన తన అగ్నిని పంపించి నాశనం చేశాడో మీరు ఆలోచన చేయండి. అంటే దేవునికి ఎంత కోపం తెప్పించినాయి ఈ 2 పట్టణాలు. అంటే అంత భయంకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు ఈ 2 పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలు. పెద్దలకు భయం లేదు, చిన్నలకు భయం లేదు, వృద్ధులకు కూడా భయం లేదు. లోతు గారింటికి దేవదూతలు వస్తే ఊర్లో ఉన్న వాళ్ళు వచ్చారంట. ఆ ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరు? ఆ ఊర్లో వచ్చిన వాళ్ళు ఎవరున్నారో తెలుసా? వృద్ధులు ఉన్నారంట, బాలురులు కూడా ఉన్నారంట. అంటే వయసు ఉడిగిపోయినోడికి భయం లేదు, వయసు వస్తున్నటువంటి పిల్లలకి భయం లేదు. అంటే అంత దారుణంగా ఉన్నాయి 2 పట్టణాలు. అటువంటి ప్రజల కోసం లోతు గారు ఏం చేశాడంట? దుఃఖపడుతూ ఉన్నాడంట. అదే చెప్తున్నాడు పేతురు గారు. లోతు గారు తన కోసం తాను దుఃఖపడలేదు, కానీ ఆయన ఎవరి కోసం దుఃఖపడ్డాడు? సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి పాపులైనటువంటి వారి కోసం ఇక్కడ లోతు గారు దుఃఖపడ్డాడు. చెప్పండి, ఇది ఏ దుఃఖం? ఇది ఓదార్పు నొందే దుఃఖము. ఎందుకంటే ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖము గనక. మరొకటి చూద్దాం. లూకా గారు రాసినటువంటి సువార్త 13వ అధ్యాయం. లూకా గారు రాసినటువంటి సువార్త 13వ అధ్యాయం 34వ వచనాన్ని ఒకసారి చూద్దాం. లూకా గారు రాసిన సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా? కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనెనో అలాగూ చేర్చుకోను అలాగూ ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకొనవలని ఉంటిని, కానీ మీరు వినలేకపోతిరి. ఇక్కడ యేసు ప్రభు వారు దుఃఖపడుతున్నారు. ఎవరి కోసం యేసు ప్రభు వారు దుఃఖపడుతున్నారంటే యెరూషలేము కోసం దుఃఖపడుతున్నారు. ఆయన యెరూషలేములో ఉన్నటువంటి జనాల కోసం, వారి మీదకు రాబోతున్నటువంటి ఉగ్రతను బట్టి యేసు ప్రభు వారు దుఃఖపడుతున్నాడు. ఇక్కడ యేసు ప్రభు వారు యెరూషలేము కోసం దుఃఖపడుతున్నాడు. దాని అర్థం ఏంటి? యెరూషలేములో ఉన్నటువంటి జనుల కోసం, యెరూషలేములో ఉన్నటువంటి ప్రజల కోసం ఆయన దుఃఖపడుతున్నారు. ఎందుకంటే యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత ఈ యెరూషలేము మీదకి మహా ఉగ్రత రాబోతుంది. అది మన మాట క్రీస్తు శకం 70లో వచ్చినటువంటి అది భయంకరమైనటువంటి యెరూషలేముకు వచ్చినటువంటి శ్రమ. క్రీస్తు శకం 70లో వచ్చింది. యెరూషలేము దేవాలయం పడగొట్టబడింది. టైటస్ అనేటటువంటి రోమాని పరిపాలిస్తున్నటువంటి చక్రవర్తి పరిపాలన కాలంలో, రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి టైటస్ అనేటటువంటి ఒక వ్యక్తి పరిపాలనలో క్రీస్తు శకం 70లో ఈ ఉగ్రత వచ్చింది యెరూషలేము మీదకి. ఊచకోత కోశారు యూదుల్ని. కనుక ప్రభునందు అటువంటి ఒక ఉగ్రత రాబోతుంది. ఎవరి మీదకి? యెరూషలేము మీదకి, యెరూషలేములో ఉన్నటువంటి జనాల మీదకి ఆ ఉగ్రత రాబోతుంది. కాబట్టి యేసు ప్రభువారు వారి విషయమై ఆయన దుఃఖపడినట్లుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇది ఓదార్పు నొందే దుఃఖము. మరొక మాట గారు రాసిన సువార్త 19వ అధ్యాయము 41వ వచనం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చెను అన్నది చూడండి. యేసుప్రభు వారు ఏడుస్తున్నాడు. దేనికోసం ఏడుస్తున్నాడు?
దేనికోసం? అందరికి ఇళ్ళు ఉన్నాయి, నాకు ఇల్లు లేదు దేవా అని. ఎందుకు ఏడుస్తున్నాడు ఆయన? యెరూషలేమును చూసినప్పుడు, యెరూషలేములో ఉన్న జనాల్ని చూసినప్పుడు, వారి మీదకి రాబోతున్నటువంటి ఉగ్రతను చూసినప్పుడు యేసుప్రభు వారికి ఏమొస్తుంది? దుఃఖం. ఏమైపోతారు వీళ్ళు ఏమైపోతారు, వీళ్ళు నశించిపోతారు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెరూషలేమును చూచినప్పుడు యేసుక్రీస్తు వారు ఇక్కడ దుఃఖిస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఇది ప్రభువారి యొక్క దుఃఖము, ప్రభువారి దుఃఖం ఇది. పౌలు గారు కూడా దుఃఖపడుతున్నాడు. ఒకసారి చూద్దాం ఆయన కూడా ఏం దుఃఖపడుతున్నాడో చూద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం. ఏనాయనా నువ్వేంటి ఏం రాయట్లేదు? హలో మాస్టర్. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. కిరణ్ గారు మీరేంటో ఏం రాయట్లేదు ఏంటో? రోమీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. రోమీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 1 నుంచి 3 వరకు. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనను కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుటలేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుని ఉండగోరుచున్నాను. ఇక్కడ పౌలు గారు దుఃఖపడుతున్నాడు. పౌలు గారు ఎందుకోసం, ఎవరి కోసం దుఃఖపడుతున్నారంటే, యూదాలో ఉన్నటువంటి, యూదులలో ఉన్న సహోదరుల కోసం, వారి రక్షణ కోసం పౌలు గారు దుఃఖపడుతున్నారు. తన స్వజనులు, తన సొంత వారైనటువంటి యూదా జనాంగంలో ఉన్న అనేక మంది సహోదరుల విషయమై పౌలు గారు ఏం చేస్తున్నాడు? ఆయన దుఃఖపడుతూ ఉన్నాడు. అదే మొదటి వచనంలో ఉన్నాడు, నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు ఉన్నది. ఎంది పౌలు గారి దుఃఖం? దేనికోసం? ఇంకా యూదులలో ఇంకా యేసుప్రభుని అంగీకరించని వారు, ఇంకా యేసుప్రభుని స్వీకరించని వారు, మాకు కాదులే అనుకొని బ్రతుకుతున్నటువంటి ఆ యూదులలో ఉన్నటువంటి సహోదరుల విషయమై ఇక్కడ పౌలు గారు, నశించిపోతున్నటువంటి వారి విషయమై పౌలు గారు ఏం చేస్తున్నాడు? ఆయన వేదన చెందుతున్నాడు, ఆయన దుఃఖపడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖము. మన కోసం మనం ఏడ్చేది దైవ చిత్తానుసారమైన దుఃఖం కాదు. అంటే మన కోసం మనం ఏడవడం అంటే, మన ఆత్మీయ విషయం కోసమే మనం ఏడుస్తూ ఉంటే అది దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఇదేంటి ప్రభువా, ఇన్ని సంవత్సరాలైనా నేను ఆత్మీయంగా ఎదగట్లేదు, మీకు ఏ విధంగా నేను ఉపయోగపడలేకపోతున్నాను, నా దేహంతో నేనేం జరిగించలేకపోతున్నాను, బాప్తీసం తీసుకొని చూస్తేనేమో సంవత్సరాలు అయిపోయింది, నా ఆత్మీయ ఎదుగుదల ఇంక ఇంతేనా, నేను ఎదగనా అని ఎవరైతే తమ ఆత్మీయ హీన స్థితిని బట్టి దేవుని దగ్గర దుఃఖపడుతూ ఉంటే ఆ దుఃఖం ఏ దుఃఖం? అది దైవ చిత్తానుసారమైన దుఃఖం. అది ఇంకా మారు మనసు లేకుండా రక్షణకు దూరంగా ఉన్నవారు, దేవా ఇప్పుడే నేను చనిపోతే నా పరిస్థితి ఏంటి నాయనా, ఇదిగో నేను రక్షణలోకి రావాలనుకుంటున్నా, నేను పాపిని, నేను పాపాత్మురాల్ని, నేను మంచివాణ్ణి కాదు, దయచేసి నన్ను రక్షించండి, కనికరించండి అని తమ ఆత్మను కాపాడుకోవటానికి ఎవరైతే తమ ఆత్మ విషయమై దుఃఖాన్ని కలిగి ఉంటారో అది దైవ చిత్తానుసారమైన దుఃఖం. కేవలం మన కోసం, మన ఆత్మీయ జీవితాల కోసమే కాకుండా లోకము నశించిపోతుంది, లోకం కోసం దుఃఖపడినప్పుడు అది దైవ చిత్తానుసారమైన దుఃఖము. ఇంకా మన కుటుంబాల్లో, మన సొంత వాళ్ళల్లో ఇంకా అనేక మంది దేవునికి దూరంగా ఉన్నారు కదా, వారి విషయమై మనం దుఃఖపడుతున్నామంటే అది దైవ చిత్తానుసారమైన దుఃఖము, అది ఓదార్చబడేటటువంటి దుఃఖము. అది ఒక పౌలు గారిలో చూస్తున్నాం, ఒక ప్రభువారిలో మనం చూస్తున్నటువంటి, అలాగే ఒక లోతుగారులో మనం చూస్తున్నటువంటి దుఃఖము. అలాగనే పాత నిబంధనలో కూడా ఇరిమియా అనేటటువంటి ఒక ప్రవక్త కనిపిస్తూ ఉంటారు మనకి. ఈ ఇరిమియా గారికి ఉన్నటువంటి పేరు ఏంటంటే విలాప ప్రవక్త అని ఆయనకున్న పేరు. ఇరిమియా గారికి ఉన్నటువంటి మరొక పేరేంటి? విలాప ప్రవక్త. ఈ విలాప ప్రవక్త అయినటువంటి ఇరిమియా గారు ఆయన ఏడుస్తున్నాడు, ఆయన దుఃఖపడుతున్నాడంట. దేని విషయమై ఆయన దుఃఖపడుతున్నాడో ఒకసారి ఈ వచనాలు చూద్దాం. ఇర్మియా గ్రంథం చూద్దాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము మీరు మొదటి వచనం నుండి 18వ వచనం వరకు మీరు రాసుకొని, మీకు కుదిరితే, మీకు వీలుంటే కొంచెం చదివి పెట్టండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 1 నుంచి 18 వరకు రాసుకోండి, తర్వాత చదవండి. కొన్ని వచనాలు చూద్దాం. ఇదే ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం. ఇదే ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయాన్ని చూద్దాం. 13వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం. ఒకసారి 17వ వచనం చూద్దామా? 13వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 17వ వచనం. అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున
ఏడ్చెదను. యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రము బహుగా వలపోయిచు కన్నీరు విడుచుచుండెను. ఏడుస్తున్నాడు ఇర్మియా గారు. ఒక ప్రవక్త ఏడుస్తున్నాడంట, ఏడుస్తున్నాడు. ఇంకో వచనం చూద్దాం, 14వ అధ్యాయం, ఇదే ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయము 17వ వచనం చూద్దామా? 14వ అధ్యాయము 17వ వచనం. నీవు వారితో చెయ్యవలసిన మాట ఏదనగా, జనులు నా జనుల యొక్క కన్నిక గొప్ప ఉపద్రవం వల్ల పీడింపబడుచున్నది, ఘోరమైన గాయముల నుండి ఉన్నది, దివారాత్రములు మానక నా కనుల నుండి కన్నీరు కారుచున్నది. ఎందుకు ఇక్కడ ఇర్మియా గారు ఏడుస్తున్నారు అని ఆలోచన చేస్తే, ఇర్మియా గారు తన దేశం కోసం ఏడుస్తున్నాడు. ఇర్మియా గారు తన దేశం అనేది ఏమైందంటే పాపం, ఆ దేశంలో ఉన్నటువంటి పాపాన్ని బట్టి ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. తన దేశంలో ఉన్నటువంటి పాపాన్ని బట్టి దుఃఖపడుతున్నాడు. అలాగే ఇశ్రాయేలీయులు చేసినటువంటి పాపాన్ని బట్టి, వారి మీదకి రాబోతున్నటువంటి ప్రమాదాన్ని బట్టి దుఃఖపడుతున్నాడు. ఒక ప్రవక్త, ఒక సేవకుడు ఏడుస్తున్నాడు. దేనికోసం ఏడుస్తున్నాడు అంటే, అందరు బాగున్నారు, నేనే బాగలేదు, నా పరిస్థితే బాగలేదు. అందరూ మంచి మంచి బెంచ్ కార్లు కొనుక్కుంటున్నారు, అందరూ పొలాలు కొనేస్తున్నారు, అందరూ మేడలు కట్టేసుకుంటున్నారు. ఇదేంది ప్రభా నా పరిస్థితి ఇలాగుందని. వీటి కోసం కాదు ఒక సేవకుడు ఏడుస్తుంది ఇక్కడ. ఒక సేవకుని ఏడుపు దేనికోసం అంటే, తన దేశంలో ఉన్నటువంటి పాపాన్ని బట్టి ఏడుస్తున్నాడు ఇర్మియా అనేటటువంటి ఒక ప్రవక్త. ఇశ్రాయేలీయులు చేసినటువంటి పాపాన్ని బట్టి ఇప్పుడు వీళ్ళందరూ కూడా చెరలోకి వెళ్ళబోతున్నారు కాబట్టి వాళ్ళ మీదకి రాబోతున్నటువంటి ఆ ప్రమాదాన్ని తలుచుకొని ఏడుస్తున్నాడంట, కన్నీరు గారుస్తున్నాడంట ఒక ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు. అందుకే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ వేదన అంతటిని గురించే వ్రాయబడినటువంటి గ్రంథమే విలాపవాక్యములు. మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంది చూసారా, విలాపవాక్యములు అన్నటువంటి ఆ గ్రంథం ఎందుకు వ్రాయబడిందంటే, అది ఆ విలాపవాక్యములో ఇర్మియా గారి యొక్క వేదన, అది ఆయన ఏడ్చిన ఏడ్పు. విలాపము అంటే దుఃఖించుట, బాధపడుట. దేనికోసము ఈ దుఃఖం అంటే, ఇశ్రాయేలీల దేశములో ఉన్న పాపాన్ని బట్టి, ఇశ్రాయేలు చేసిన పాపాన్ని బట్టి వారు చెరలోకి వెళ్ళబోతున్నారు అన్న విషయాన్ని తలుచుకొని ఏడుస్తూ వ్రాసినటువంటి గ్రంథమే విలాప వాక్యములు. కనుక క్రీస్తునందు నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ ఇర్మియా అనేటటువంటి ఒక సేవకుడు దుఃఖపడుతున్నటువంటి పరిస్థితి, ఏడుస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు చూసాం మనం, ఒక లోతు గారు దుఃఖపడుతున్నాడు, తర్వాత ఒక యేసుప్రభు వారు దుఃఖపడుతున్నాడు. లోతు గారేమో సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్నటువంటి ఆ పాపం చేస్తున్న వాళ్ళ విషయమై దుఃఖపడుతున్నాడు. తర్వాత యేసుప్రభు వారు యెరూషలేములో ఉన్నటువంటి జనులు, వారి మీదకి రాబోతున్నటువంటి ప్రమాదాన్ని బట్టి ఆయన దుఃఖపడుతున్నారు. ఆ తర్వాత పౌలు గారు దుఃఖపడుతున్నారు, తన స్వజనులైనటువంటి యూదులు నశించిపోతున్నారు రక్షించబడకుండాని, వారి విషయమై ఒక పౌలు గారు ఏడుస్తున్నాడు, ఒక ఇర్మియా గారు ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. దేనికోసం అంటే, దేశంలో ఉన్నటువంటి పాపం కోసం ఆయన దుఃఖపడుతున్నాడు. ఆ ఇశ్రాయేలు చేసిన పాపాన్ని బట్టి, వారి మీదకి రాబోతున్నటువంటి శిక్షను బట్టి ఇర్మియా గారు దుఃఖపడుతున్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఏమిటి దుఃఖం అంటే, ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖము. ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖమే ఓదార్చబడుతుంది అని యేసుప్రభు వారు చెప్పారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. రెండవ ధన్యత, ఎవరు దుఃఖపడదురు? దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఏ విషయమై దుఃఖపడేవారు? ఆత్మ విషయమై, ఆత్మల విషయమై, తమ ఆత్మీయ జీవిత విషయమై ఎవరైతే దుఃఖపడుతూ ఉంటారో, అలాంటి యొక్క దుఃఖానికి ప్రభువారు అంటున్నారు, ఒకరోజు మీకు ఓదార్పు లభిస్తుంది, మీరు ఓదార్చబడతారు, మీకు ఆదరణ లభిస్తుంది. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఓదార్పు నొందే దుఃఖము ఉంది, ఓదార్పు నొందని దుఃఖము ఉంది. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం ఉంది, లోకానుసారమైనటువంటి దుఃఖం ఉంది. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ రెండు దుఃఖాలలో మన దుఃఖం ఎలా ఉంది? లోకానుసారమైనటువంటి దుఃఖమా మంది, లేదా దైవ చిత్తానుసారమైన దుఃఖమా? ఆలోచన చేయండి ఒకసారి. ఒక లోతుగారి లాంటి దుఃఖం, వేదన మనకుందా నశించిపోతున్న వాళ్ళ పట్ల?
యేసు ప్రభు వారు ఏడుస్తున్నారంట యెరూషలేమును చూసినప్పుడు. మనకు ఆ బాధ ఉందా? మన కళ్ళ ముందు ఎంతోమంది నశించిపోతున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కోసం ఏ రోజైనా దేవుని దగ్గర మనం ఏడ్చామా? 2 కన్నీటి బొట్లు గార్చామా? యేసు ప్రభు వారు ఏడవటం ఏంటి అసలు? ఒక పౌలు గారు ఏడుస్తున్నాడు, తన స్వజనులు ఇంకా రక్షణలోకి రాలేదు, వీడు నశించిపోతారన్నటువంటి వేదన పౌలు గారికి ఉంది. ఒక ఇర్మియా గారు ఏడుస్తూ ఒక గ్రంథాన్ని రాసేశాడు, విలాపవాక్యాలని. నా ప్రియమైన సహోదరి సహోదరులు, మనకుందా ఇటువంటి దుఃఖం? దైవ చిత్తానుసారమైన దుఃఖం మనకుందా? అసలు మన ఆత్మను గురించి, మన ఆత్మీయ జీవితాన్ని గురించి ఏ రోజైనా ప్రభు దగ్గర మనం ఏడ్చావా? ఈరోజు చాలామంది క్రైస్తవులు దేవుని దగ్గర ఏడుస్తున్నారు. పైగా ఏం చెప్తారంటే, ప్రార్థనలో అన్నిటికల్లా కన్నీటి ప్రార్థనకే బలం ఎక్కువ, శక్తి ఎక్కువ. అవును, రైట్, నేను ఒప్పుకుంటాను దానికి. కానీ ఆ కన్నీరు దేనికోసం కార్చబడుతున్నాయి? ఆ దుఃఖం దేనికోసం? శరీర సంబంధమైనటువంటి వాటి కోసమా? అది లేదు, ఇది లేదు, ఆరోగ్యం లేదు, దీనికోసమా? పిల్లలు లేదని ఏడుపు, ఆరోగ్యం లేదని ఏడుపు, అది లేదని ఏడుపు, ఇది లేదని ఏడుపు, వీటి కోసమే దుఃఖం అయితే అది దైవ చిత్తానుసారమైన దుఃఖము కాదు. ఇప్పుడు మనకి ఏది కావాలో ఆయనకి తెలుసు అంటారా, తెలీదు అంటారా? తెలుసా లేదా? మనల్ని అడిగి, నాయన మీకు ఒక భూమి చేయమంటారా అని మనల్ని అడిగి భూమిని చేయలేదు ఆయన. మీకు ఒక ఆకాశం అవసరం అనుకుంటా, రేపు పొద్దున్న చెప్పండి నాకు ఏ విషయం, రేపు పొద్దున్న చేస్తానని మనల్ని అడిగి చేయలే ఆకాశం. ఈ సృష్టిలో ఉన్న ప్రతీది కూడా దేవుడు చేశాడంటే మనల్ని అడిగి చేయలేదు ఆయన. ఏది మనకు అవసరమో ఆయనకు తెలుసు. ఏది మనకు అవసరమో మనకు తెలుసు కాబట్టి ఆయన ఈ సమస్త సృష్టిని కలుగజేసి దాని ద్వారా మనల్ని పోషిస్తున్నాడు. మొదటిగా మీరు ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతుకుడి, అప్పుడు సమస్తమును మీకు అనుగ్రహించబడని యేసుప్రభు వారు చెప్పాడు. మనకి ఏది కావాలో ఖచ్చితంగా 100% ఇస్తాడు ఆయన, అందులో డౌటే లేదు. అలాగని అడగొద్దు అని నేను అనట్లేదు, అడుగుదాం. కానీ మనం అడగవలసింది మరొకటి ఉంది అంటున్నాను నేను. మనము దుఃఖించవలసినటువంటి విషయాలు మరికొన్ని ఉన్నాయి. మన దుఃఖం అనేది దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖంగా ఉండాలి. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం ఏమిటి అంటే, మన ఆత్మల కోసం మనం ఏడవటం, మన ఆత్మీయ జీవితం కోసం మనం ఏడవటం, నశించిపోతున్నటువంటి ఆత్మల కోసం మనం ఏడవటం. ఇది దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం. నేను మిమ్మల్ని అడుగుతున్నాను ప్రభునందు ప్రియులరా, నిజంగా ఇటువంటి దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం మనలో ఉందా లేదా ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఏమండి, నాలో ఉందండి, దైవ చిత్తానుసారమైన దుఃఖం నాలో ఉంది అని ఒకవేళ ఇక్కడ కూర్చున్న మనల్లో, ఈ మాటలు వింటున్న వారిలో ఎవరైనా అనుకుంటూ ఉంటే, నిజముగా మనలో దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉంటే మనం ఏం చేస్తామో తెలుసా? మనం ఏం చేస్తామో ఈ మాట చూడండి. దైవ చిత్తానుసారమైన దుఃఖం మనలో ఉంటే, ఓదార్పు నొందే దుఃఖాన్ని మనం అనుభవిస్తూ ఉంటే మనం ఏం చేస్తామో చూద్దాం ఒకసారి. రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు ఉన్న వాక్యాన్ని రాసుకోండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. గ్రీసు దేశస్థులు కాని వారికి, జ్ఞానులకును మూఢులకు నేను రుణస్థుడను కాగా, నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాను. ఎలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి ఉన్నది. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు. నిజంగా మనలో దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉంటే మనం ఏం చేస్తామంటే సువార్తను ప్రకటిస్తాం. అర్థమైంది? దైవ చిత్తానుసారమైన దుఃఖం మనలో ఉంటే మనం ఏం చేస్తామో తెలుసా? సువార్తను అందిస్తాం, సువార్తను ప్రకటిస్తాం. సువార్త ప్రకటించే పనిలో మనం ఉంటాం, సువార్త పనికి మనం సహకరిస్తాం. ఒక ఆత్మ రక్షించబడాలంటే 2 పనులు జరగాలి. ఒక ఆత్మ రక్షించబడాలంటే 2 పనులు జరగాలి. ఒకటి, ఆ ఆత్మ విషయమైనటువంటి వేదన, దుఃఖము మనకు ఉండాలి. అంటే వారి కోసమై మనం ప్రార్థించాలి. ఇది మొదటి విషయం. రెండవది ఏం చేయాలంటే వారికి వాక్యాన్ని అందించాలి, వారికి సువార్త అందించబడాలి. నేను కేవలం వారి కోసం ప్రార్థనే చేస్తాను, సువార్తను అందించనంటే పని పూర్తిగా నెరవేర్చబడదు. యేసుప్రభు వారు పగలంతా సువార్త చేసేవారు, రాత్రి అయ్యేసరికి ఆయన ఒంటరిగా అరణ్యానికి వెళ్ళిపోయి ప్రార్థన చేసేవాళ్ళు.
పగలంతా సువార్త పనిలో ఉండేవారు, రాత్రికి వచ్చేసరికి ప్రార్థనలో గడిపేవాళ్ళు. అంటే ఈ రెండు కూడా అవసరమా? అవసరం. ఒక వ్యక్తికి మనం సువార్త ప్రకటించిన తర్వాత ఆ వ్యక్తిని గురించి మనం వచ్చిన తర్వాత ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవా, నేను వెళ్ళాను, మీ వాక్యాన్ని ప్రకటించాను, మీ వాక్యం విత్తబడింది నాయన, విత్తబడినటువంటి మీ వాక్యం మంచి నేలను పడిన విత్తనాలు వలె ఫలింపునివ్వటానికి సహాయం చేయండి. విన్నవాళ్ళు విన్నట్టుగా ఆగిపోకుండా ఆలోచించి నాయన మీ వాక్యానికి దగ్గరై తమ ఆత్మలను రక్షించుకునేటట్లుగా మీ సహాయం చేయండి దేవా అని ఎవరికైతే మనం వాక్యం ప్రకటిస్తున్నామో మరలా వచ్చిన తర్వాత వారి కోసం మనం ప్రార్థన చేయాలి. లేదా వాక్యం ప్రకటించడానికి మనం ఎవరి దగ్గరికైతే వెళ్తున్నామో వారి విషయమై వెళ్ళటానికి ముందు మనం ప్రార్థన చేయాలి. నిజంగా మనలో దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం ఉంటే ఈ రెండు పనులు చేస్తాం. మనం దేవుని దగ్గర దుఃఖపడతాం, రెండవది ఏం చేస్తాం? సువార్త ప్రకటన చేస్తాం. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒకసారి మీరు ఆలోచన చేయండి, ఇటువంటి స్థితిని మనం కలిగి ఉన్నామా? ఇటువంటి దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం మనలో ఉంటే మనం ఏం చేస్తామంటే వారి దగ్గరికి సువార్తను మనం తీసుకొని వెళ్తాం. కనుక మనలో నిజముగా దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము మనలో ఉందో లేదో ఒకసారి దయచేసి గమనించమని నేను కోరుకుంటున్నాను ప్రియులారా. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖాన్ని మనం కలిగి, నేను కేవలం ఆత్మల విషయమే భారం కలిగి నేను ఏడుస్తున్నాను అంటున్నావా? రైట్, వెరీ గుడ్, చాలా సంతోషం. అక్కడితో ఆగిపోవద్దు. నువ్వు ఎవరి కోసమైతే ఏడుస్తున్నావో, నువ్వు ఎవరి విషయమై దుఃఖిస్తున్నావో వారికి దేవుని వాక్యాన్ని అందించడానికి కూడా నువ్వు ప్రయత్నం చేయి. వారి యొద్దకు సువార్తను తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేయి. అప్పుడు ఏమవుతుందంటే నీ దుఃఖము పరిపూర్ణమవుతుంది. ఆ దుఃఖము పరిపూర్ణమైన దైవ చిత్తానుసారమైన దుఃఖం అవుతుంది. ఆ దుఃఖము దేవుని చేత ఓదార్చబడేటటువంటి దుఃఖం అవుతుంది. లూకా గారు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయం, లూకా గారు రాసినటువంటి సువార్త ఒకసారి 6వ అధ్యాయము 21వ వచనం 25వ వచనం ఈ రెండు రాసుకోండి. లూకా గారు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయం ముందుగా 21వ వచనం. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వెదరు. 25వ వచనం. అయ్యో, ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారులారా మీరు ఆకలి కొందరు, అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా మీరు దుఃఖించెదరు. ఇక్కడ ఏం చెబుతున్నాడు ప్రభువారంటే, ఈ 2 వచనాల్లో యేసు ప్రభువారు ఏం చెప్తున్నారంటే, మీ దుఃఖము ఓదార్చబడుతుంది అన్న విషయాన్ని చెప్తున్నాడు. ఇక్కడ ఈ 2 వచనాల్లో ఆయన చెప్తున్న విషయం ఏంటంటే, ఎవరైతే దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగి ఉన్నారో, అలాంటి దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని కలిగిన వారు ఓదార్చబడుతురు. 21వ వచనం. ఇప్పుడు మీరు ఆకలి కొనుచున్నారా, మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుతురు. ఇప్పుడు మీరు ఏడుస్తున్నారా, మీరు ధన్యులు, మీరు నవ్వెదరు. అంటే ఇక్కడ మీ దుఃఖము వ్యర్థమైపోదు. దుఃఖపడుతున్న వారిలారా మీ దుఃఖము వ్యర్థమైపోదు. మీ దుఃఖము ఒకరోజు ఓదార్చబడుతుంది. మీ దుఃఖానికి ఒకరోజు ఆదరణ లభిస్తుంది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ యేసు ప్రభువారు చాలా స్పష్టంగా ఆయన తెలియజేస్తున్న విషయం. తర్వాత ఏమంటున్నారు? నవ్వుతున్న వారు కడుపు నిండిన వారు. అంతేనా? 25వ వచనంలో ఏమంటున్నాడు ఆయన? 25వ వచనంలో, అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారులారా మీకు ఆకలి కొందరు, అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా మీరు దుఃఖించెదరు. అంటే కడుపు నిండిన వారు లేకపోతే తర్వాత ఏంటంటే కడుపు నిండినవారు, నవ్వుచున్నవారు, కడుపు నిండినవారు. వీళ్ళు ఎవరంటే ఏమీ పర్వాలేదు అనుకొని బ్రతుకుతున్నవారు. అంటే వాళ్ళ ఆత్మను గురించిన దిగులు లేదు, వాళ్ళ ఆత్మీయ హీనస్థితిని గురించి దిగులు లేదు, ఏ బాధ లేదు వీళ్ళకి. వీళ్ళు ఏంటంటే ఏం పర్వాలేదులే, బండి సాగిపోతుంది, నాకేంటి అనేటటువంటి ధీమాతో ఎవరైతే బ్రతుకుతున్నారో వాళ్ళ గురించి చెప్తున్నారు. ఒకరోజు మీరు ఓదార్పు నొందని దుఃఖాన్ని ఎదుర్కొంటారు. ఈ లోకంలో తమ ఆత్మను గురించినటువంటి దీనత్వం లేకుండా, తన ఆత్మను రక్షించుకోవాలన్న ఆలోచన లేకుండా, తమ ఆత్మ విషయమైన హీనత్వాన్ని గురించినటువంటి ఆలోచన లేకుండా, పర్వాలేదులే బండి సాగిపోతుంది అని బ్రతుకుతున్నటువంటి వారికి ప్రభువు చేస్తున్నటువంటి హెచ్చరిక ఏంటంటే, ఒకరోజు మీరందరూ కూడా ఓదార్పు నొందని దుఃఖాన్ని ఎదుర్కొంటారు. మీరు ఓదార్పు నొందని దుఃఖాన్ని ఎదుర్కొనే వాళ్ళు ఎవరు? ఈ లోకములో మాకేం పర్వాలేదు అనుకుంటూ బ్రతికేస్తున్న వాళ్ళు, అంటే తమ ఆత్మను గురించిన ఆలోచన లేకుండా బ్రతికేస్తున్నటువంటి వారు ఒకరోజు ఏం ఎదుర్కొంటారు?
ఈరోజు నవ్వుతూ ఉండొచ్చు, ఈరోజు కడుపు నిండిన స్థితిలో ఉండొచ్చు, కానీ ఒకరోజు వీళ్ళంతా కూడా ఏం ఎదుర్కొంటారు అంటే ఓదార్పు నొందని దుఃఖాన్ని ఎదుర్కొంటారు. ఏంటి ఓదార్పు నొందని దుఃఖం? అదే నిత్య నరకాగ్ని, ఏడుపును పండ్లు కొరుకుట ఉంటుంది. అక్కడ ఓదార్చేవాడే ఉండడు. ఓదార్పు నొందని దుఃఖాన్ని ఎదుర్కొంటుంది ఒకరోజు ఈ లోకం. నాకేం పర్వాలేదు, నాకు రక్షణ అవసరం లేదు, నాకు పాపక్షమాపణ అవసరం లేదు, పాపక్షమాపణ కోసం నేను యేసు ప్రభు దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, ఆయన యందు విశ్వాసం ఉంచవలసినటువంటి అవసరం లేదు, ఆయన రక్తంలో నా పాపాలు కడిగి వేసుకోవాల్సిన అవసరం లేదు, నేను పరిశుద్ధుడిగా బ్రతకవలసిన అవసరం లేదని ఎవరైతే అనుకుంటున్నారో, నాకు డబ్బు ఉంది, నాకు ధనం ఉంది, నాకు ఐశ్వర్యం ఉంది, నాకు పేరు ఉంది, నాకు మంచి పలుకుబడి ఉంది, నాకు అధికారం ఉంది, నాకేంటి, ఏం పర్వాలేదు అనుకునేటటువంటి స్థితిలో ఎవరైతే బ్రతుకుతున్నారో అలాంటి వారందరూ ఒకరోజు ఓదార్పు నొందని దుఃఖాన్ని ఎదుర్కొంటారని యేసుప్రభు వారు చెప్తున్నారు. ఎంతటి ప్రమాదకరమైన విషయం, ఎంతటి భయంకరమైనటువంటి విషయం ప్రభునందు ప్రియులారా. ఇక్కడ ఈ ఆనందం, ఈ సంతోషం అంతా తాత్కాలికమే. కన్ను మూసినటువంటి మరుక్షణం ఓదార్పు నొందనటువంటి దుఃఖమే ఎదుర్కోక తప్పదు ఇటువంటి వారు. అయితే ఇక్కడ యేసుప్రభు వారు ఒక మాట అన్నారు, నవ్వుచున్న వారులారా అన్నాడు కదా. నవ్వుచున్న వారులారా అంటే దాన్ని మనం ఎలా అర్థం చేసుకుని, ఇప్పుడు మీరు పొరపాటున అమ్మో నవ్వినా కూడా దేవుడు తీసుకెళ్ళి మనం కూడా ఓదార్పు నొందనటువంటి దుఃఖాన్ని ఎదుర్కోవాలేమో అనుకోకండి. నవ్వుచున్న వారులారా అంటే ఈ నవ్వు మనకు ఆహ్లాదాన్ని ఇచ్చే నవ్వు కాదు. ఈ నవ్వు దేనికి సంబంధించిందంటే పాపయుక్తమైనటువంటి నవ్వు. ఏ నవ్వు ఇది? పాపయుక్తమైనటువంటి నవ్వు, అంటే పాపం చేస్తూ ఆనందించే స్థితి. కనుక ఈ పాపయుక్తమైనటువంటి నవ్వు సాధారణమైన నవ్వు కాదు. ఇప్పుడు మన జీవితంలో కూడా మనం చాలాసార్లు నవ్వుతూ ఉంటాం. ఇప్పుడు చూడండి, నేను నవ్వుతున్నాను, ఇప్పుడు నేను నవ్వాను కనుక ఒకరోజు ఏడుస్తాను అనేది అని అర్థం. అలా అర్థం చేసుకోకండి. ఇది సాధారణమైనటువంటి నవ్వు గురించి కాదు ప్రభువారు చెప్తుంది, పాపయుక్తమైనటువంటి నవ్వు గురించి చెప్తున్నారు. అంటే ఎవరైతే పాపము చేస్తూ తాము చేస్తున్నటువంటి పాపాన్ని బట్టి భయపడకుండా పాపములో ఆనందిస్తూ ఉన్నారో వారందరూ కూడా ఏమవుతారు? ఒకరోజు ఓదార్పు నొందనటువంటి, చెప్పండి, ఓదార్పు నొందనటువంటి దుఃఖాన్ని వాళ్ళు ఎదుర్కోక తప్పదు. కనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఎదుట ఈ రెండవ ధన్యతలో రెండు దుఃఖాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఓదార్పు నొందే దుఃఖము, రెండవది ఓదార్పు నొందనటువంటి దుఃఖము. ఓదార్పు నొందేటటువంటి దుఃఖము దైవ చిత్తానుసారమైన దుఃఖము, ఓదార్పు నొందని దుఃఖము లోక సంబంధమైన దుఃఖము. కనుక మన దుఃఖం ఎలా ఉంది? మనం కూడా దుఃఖిస్తూ ఉంటాం కదా. మన దుఃఖం ఎలాగుంది? లోకానుసారమైనటువంటి దుఃఖాన్ని మనం కలిగి ఉన్నామా? జాగ్రత్త, ఆ దుఃఖానికి ఓదార్పు అనేదే లభించదు. ఒకవేళ దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం కలిగి ఉన్నామా? దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే ఏంటి? మన ఆత్మను గురించి, మన ఆత్మీయ జీవితం గురించి, నశించిపోతున్న ఆత్మలను గురించి మనం దేవుని పాదాల దగ్గర దుఃఖించటం, అంత మాత్రమే కాకుండా వాళ్ళకు సువార్తను అందించడం, ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖం మనం కలిగి ఉంటే ఆయన మనకిస్తున్నటువంటి అభయహస్తం ఏంటంటే, డోంట్ వరీ, మీరు భయపడొద్దు, మీరు ఒకరోజు ఓదార్పును ఉంటారు, మీ దుఃఖానికి ఓదార్పు లభిస్తుంది, మీరు ఆదరించబడతారని యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు. ఇంకో విషయాన్ని చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఎలా ఓదార్పు లభిస్తుంది, ఎలా ఓదారుస్తాడు ఆయన అన్న పాయింట్ వస్తుందా లేదా? ఇప్పుడు దుఃఖపడువారు ధన్యులు, దుఃఖపడువారు ధన్యులు, అక్కడ దాకా వద్దు. దుఃఖపడువారు అంటే ఏ దుఃఖం అని ప్రశ్నిస్తే మనకి ఎన్ని దుఃఖాలు వచ్చినాయి? 2 వచ్చినాయి, రైట్. ఈ 2 దుఃఖాల్లో ఒకటి ఆదరించబడేది, రెండవది ఆదరించబడనిది. దైవ చిత్తానుసారమైన దుఃఖం, ఆదరించబడే దుఃఖం. వాళ్ళు ఆదరించబడతారు అన్నాడు ఆయన. ఎలా ఆదరిస్తాడు? మనం దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఎలా మనం దేవుని చేత ఆదరించబడతాం? ఏమన్నారు? వారు ఓదార్చబడుదురు అన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనంలో ఏమన్నారు ఆయన? చదవచ్చు, పర్లేదు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడదు. వారు ఓదార్చబడుదురు. వారు అంటే ఎవరు? వారు అంటే ఎవరు? వారు అంటే ఎవరు? దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని అనుభవించబడతారు. ఈ ఓదార్చబడటంలో 2 విషయాలు ఉంటాయి. జాగ్రత్త వినండి, ఈ 2 చెప్పేసి ముగిచ్చేస్తా. ఎలా ఓదారుస్తాడు అంటే దేవుడు, ఒకటి ఇక్కడ ఈ భూమి మీద ఉండగానే ఓదారుస్తాడు. ఒకటి, ఈ ఓదార్పు
తాత్కాలికమైనటువంటి ఓదార్పు. మనం దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని కలిగి ఉంటే ఆయన మనల్ని ఓదారుస్తాడు. ఎలా, ఎప్పుడు ఓదారుస్తాడు? ఒకటి, ఈ లోకములో మనం ఉండగానే ఆయన మనల్ని ఓదారుస్తాడు. ఇది తాత్కాలికమైన ఓదార్పు. రెండవది, ఆయన మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత ఓదారుస్తాడు. అది పరిపూర్ణమైనటువంటి ఓదార్పు. అంటే ఓదార్పులు రెండు విధాలుగా ఉంటాయి. ఒకటి తాత్కాలికమైనది, రెండవది పరిపూర్ణమైనది. తాత్కాలికమైన ఓదార్పు ఇక్కడ లభిస్తుంది, పరిపూర్ణమైన ఓదార్పేమో అక్కడ లభిస్తుంది. అసలు ముందు ఈ తాత్కాలికమైనటువంటి ఓదార్పు ఎలా ఉంటుందో దాని గురించి ఆలోచన చేసి తర్వాత పరలోకంలో ఓదార్పు ఎలా ఉంటుందో కూడా చూసి మనం ముగించుకుందాం. రైట్. తాత్కాలికమైనటువంటి ఓదార్పు ఈ భూమి మీద ఎప్పుడు లభిస్తుందంటే, తాత్కాలికమైనటువంటి ఓదార్పు మనకు లభించాలి అంటే, ఓదార్పు అంటే సంతోషం మనకు లభించాలంటే, దానికి ముందు ఆ సంతోషాన్ని మనం ఎదుర్కోవటానికి లేదా ఆ సంతోషాన్ని మనం కలుసుకోవటానికి దానికంటే ముందుగా మనం ఏం చేయాలంటే, కొన్ని ఇబ్బందులు, కొన్ని కష్టాలు, కొన్ని సమస్యలు ఖచ్చితంగా మనం ఎదుర్కోవాలి. సంతోషం దగ్గరికి మనం వెళ్ళాలి అంటే, సంతోషం దగ్గరికి వెళ్ళేటటువంటి క్రమంలో ఈ మధ్యలో మనకి ఏం ఎదుర్కోవాలి? దుఃఖాన్ని ఎదుర్కోవాలి. అలాగైతే నేను యేసుప్రభు దగ్గరికి రాను అంటే ఒక చిన్న విషయం చెప్తాను మీకు. ఉదాహరణకి మన జీవితంలో ఆలోచన చేయండి. ఆత్మీయ జీవితాన్ని పక్కన పెట్టండి కాసేపు. మన జీవితంలో రియల్గా మనం ఆలోచన చేస్తే మన జీవితంలో అన్నీ మనకు సుఖాలే ఉన్నాయా చెప్పండి? మనకు ఊహ తెలిసిన కాడి నుంచి ఇప్పటి వరకు నా జీవితంలో నేను కష్టం అనేదే చూడలేదండి అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మీ చెయ్యి ఎత్తండి, మీకు దండం పెడతాను నేను. ఉందా? లేదు. మన జీవితంలో కూడా మనం ఏం చేస్తామంటే ఈ రెండిటి నుంచే మనం ప్రయాణం చేస్తాం. మన జీవితం కూడా సాఫీగా సాగేది కాదు. మన జీవితముడు కూడా లోయలుంటాయి, ఎత్తుపల్లాలుంటాయి, గుంటలుంటాయి. అవునా కదా? వీటన్నిటి గుండానే మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. సంతోషం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఈ రెండితో మనం కలిసి ప్రయాణం చేస్తాం. ఇక్కడ అది మీకు అర్థమైతే ఒక క్రైస్తవ జీవితాన్ని జీవించేటప్పుడు క్రైస్తవులమైనటువంటి మనము సంతోషాన్ని మనం ఎదుర్కోవాలంటే దానికి ముందు మనం కూడా ఏం చేయాలి? అనేకమైనటువంటి శ్రమలు, బాధలు, కష్టాలు, అవమానాలు, నిందలు ఇవన్నీ కూడా మనం భరించాలి. ఎక్కడా? ఇక్కడే. వీటన్నిటిని మనం భరిస్తూ ప్రయాణం చేస్తే, వీటిని భరిస్తూ మనం ముందుకు వెళుతుండగా ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంటే తాత్కాలికమైనటువంటి ఓదార్పునిస్తాడు ఆయన. వీటన్నిటిలోంచి మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన మనకు తాత్కాలికమైనటువంటి ఓదార్పు ఇస్తాడు. ఎలా ఇస్తాడు ఆ ఓదార్పు అంటే, ఇప్పుడు ఇది కూడా మీకు పాయింట్ల వారిగా చెప్తాను, మీరు రాసుకోండి. ఓదారుస్తాను అన్నాడు. ఎలా ఓదారుస్తావు దేవా అంటే, మొదటి విషయం, ఎవరైతే తమ ఆత్మవిషయమై దీనత్వాన్ని కలిగి, అంటే నేను పాపిని అని గుర్తించి తన పాపం నుంచి బయటపడటానికి పశ్చాత్తాపంతో దేవుని దగ్గరకు వచ్చి తన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి రక్షణలోకి ఆ వ్యక్తి వచ్చినప్పుడు చెప్పండి, తనకొచ్చిన రక్షణను బట్టి ఆ వ్యక్తికి లభించేదేంటి? ఏమి లభిస్తుంది? సంతోషం. అంటే ఇక్కడ ఎలా దేవుడు సంతోషపరుస్తాడంటే, ఇదిగో ఇలా సంతోషపరుస్తాడు. ఇది మొదటి విషయం. ఎవరైతే తమ ఆత్మ విషయమై దీనత్వాన్ని కలిగి తమ పాపముల నుంచి బయటపడటానికి ప్రభు దగ్గరకు వచ్చి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై ఎవరైతే బాప్తీసం పొందుతారో అలాంటి వారిని దేవుడు క్షమించి వారికి ఎప్పుడైతే రక్షణ భాగ్యాన్ని ప్రసాదిస్తాడో అప్పటి వరకు వారి ఆత్మ విషయంలో వారికి ఏముంది? దుఃఖం ఉంది. వారి ఆత్మ విషయంలో వారికి ఏముంది? బాధ ఉంది. అలాగే వాడు చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోవాలి? శ్రమలోకి వెళ్ళిపోవాలి. కానీ వాళ్ళు దేవుని దగ్గరికి రావటం చేత ఇప్పుడు దేవుడు ఆ దుఃఖాన్నంతటిని తీసేసి రక్షణ అనే వస్త్రాన్ని ఇవ్వటంతో ఇప్పుడు ఏమైపోతుంది? దుఃఖము కాస్త సంతోషమైపోతుంది. ఎలా ఓదారుస్తాడు దేవుడు అంటే, ఇది ఇలా ఓదారుస్తాడు. మీకు ఒక 100 కోట్లు మీ ముందు పెట్టి, ఒక 100 కోట్ల రూపాయలు మీ ముందు పెట్టి, రక్షణ అనేది మీ ముందు పెట్టి, రక్షణ అనేది మీ ముందుంది, ఒక 100 కోట్ల రూపాయలు మీ ముందున్నాయి. మీరు బాగా కష్టాల్లో ఉన్నారు. ఈ రెండిట్లో మీరు ఏం తీసుకుంటారు? నిజంగా చెప్పండి. మీరు ఈ రెండిట్లో ఏం తీసుకుంటారంటే ఏం తీసుకుంటారు? ఒకవైపు ఏమో 100 కోట్ల బ్యాగు, ఒకవైపు రక్షణ.
ఈ రెండిట్లో మీరు ఛాన్స్ మీదే, చాయిస్ యువర్, మీ ఇష్టం. అంటే మీరు ఏం తీసుకుంటారు? నిజం చెప్పండి. ఏం తీసుకుంటాం మనం? రక్షణ అనకండి, బ్యాగే కావాలి మనకి, అంతేనా? బ్యాగ్ ఏంది? 100 కోట్లు, 100 కోట్లు. ఓకే, వెరీ గుడ్. 100 కోట్లు కావాలని బ్యాగ్ అలా తీసుకొని ఊరకలా పైకి లాగంగా టప్పన పడి చచ్చిపోయారు. ఇప్పుడు 100 కోట్లు కావాలని తీసుకొని బ్యాగ్ తీసి పూర్తిగా భుజం మీద కూడా వేసుకోలేదు. అమ్మయ్య 100 కోట్లు అని ఇట్లా తీసి అట్లా ఎత్తారు, టప్పన పడిపోయారు, ప్రాణం పోయింది. ఇప్పుడు చెప్పండి, ఆ 100 కోట్లు మీ ఆత్మను రక్షించగలుగుతాయా? అందుకనే మన జీవితంలో మనకి ఏది విలువైంది, ఏది అవసరమైంది మనకు తెలియాలి. అదే రక్షణ వచ్చింది. నాకు రక్షణే కావాలని తీసుకున్నారు. ఎన్నో బాధలు ఉన్నాయి, అయినా సరే నేను రక్షణే నాకు కావాలని రక్షణ తీసుకున్నారు. రక్షణ తీసుకొని అలా బయటికి రంగాలు టప్పన పడి చచ్చిపోయారు. చెప్పండి, ఏంటి పరిస్థితి? 100 కోట్లు ఇవ్వని సంతోషం రక్షణ ఇచ్చేస్తుంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఎలా ఈ లోకంలో దుఃఖపడతాడంటే, దేవుడు ఆనందింపజేస్తాడంటే, ఆయన రక్షణను మనకు ఉచితంగా ఇచ్చి మనకు ఆనందాన్ని కలుగజేస్తాడు. అందుకే మీరు గుర్తుపెట్టు, ఎప్పుడైనా సరే మీ జీవితంలో ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని శ్రమలున్నా, ఎన్ని అవమానాలున్నా, మీరు ఎన్ని నిందలు మోస్తున్నా, మీరు ఆనందించవలసింది దేన్ని బట్టో తెలుసా? దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఉచితంగా అనుగ్రహించిన ఆయన రక్షణను బట్టి మనం ఆనందిస్తుంటే అది దేవుడు మనకిచ్చే ఆనందం. ఎలా ఓదారుస్తావు దేవా అంటే, ఇలా ఓదారుస్తాడు. ఇది మొదటి విషయం. రెండవది, ఎలా ఓదారుస్తాడు అంటే, ఇప్పుడు మరలా చెప్తున్నాను, లోక సంబంధమైన దుఃఖము ఉంది, ఆత్మ సంబంధమైనటువంటి దుఃఖము ఉంది. ఈ రెండిట్లో మనకి ఏది ప్రాముఖ్యమైనదో మనకు అర్థమైపోవాలి. లోక సంబంధమైన దుఃఖము ఉంది, ఆత్మ సంబంధం. ఇలా చెప్తే అర్థం కాదులేండి. ఓదార్చబడని దుఃఖము ఉంది, ఓదార్చబడే దుఃఖం ఉంది. ఈ రెండు దుఃఖాలు మన ముందున్నాయి. ఇప్పుడు ఈ రెండిటిలో మనకి ఏది ప్రాముఖ్యమైందో మనం గుర్తించాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఓదార్చబడే దుఃఖం, ఓదార్పు లభించని దుఃఖం, ఈ రెండిట్లో ఏది ప్రాముఖ్యమైంది మీకు చెప్పండి. ఆహా, ఎంత గట్టిగా చెప్పారు. ఇంకోసారి చెప్పండి, వినాలని ఆశపడుతున్నాను. ఓదార్చబడే దుఃఖం అంటే, ఓదార్చబడని దుఃఖం అంత ప్రాముఖ్యమైనది కాదా మీకు? కాదు. వెరీ గుడ్. అంటే ఓదార్చబడే దుఃఖమే మనకు ప్రాముఖ్యమైనదని మనం అనుకున్నప్పుడు, మన జీవితంలో ప్రాముఖ్యము కాని ఎన్ని కష్టాలు వచ్చినా, ప్రాముఖ్యము కాని ఎన్ని బాధలు వచ్చినా, అవి మనకు బాధలే అనిపించవు, కష్టాలే అనిపించవు. ఎందుకని? మనకు ఓదార్పు నొందే దుఃఖమే మనకు శ్రేష్టమైనదని మనం ఎరిగాం. కాబట్టి ఎన్ని బాధలు వచ్చినా, అంటే ప్రాముఖ్యము కానివి ఎన్ని వచ్చినా సరే, మనం ఓదార్పు నొందే దుఃఖాన్ని బట్టి ఏం చేస్తాం? మనం సంతోషిస్తాం. ఇలా దేవుడు ఓదారుస్తాడు. ఇప్పుడు ఇందాక చెప్పాను మీకు, 100 కోట్లు ప్రాముఖ్యమైనవా, రక్షణవి ప్రాముఖ్యమైందని మీకు చెప్తే, నాకు రక్షణే ప్రాముఖ్యమైందని నువ్వు అనుకుంటున్నావంటే ఏది ప్రాముఖ్యమైందో నీకు అర్థమైపోయింది. అప్పుడు 100 కోట్లు నీ దగ్గర ఉన్నా, ₹1 నీ దగ్గర లేకపోయినా నువ్వు బాధపడేది ఉండదు, సంతోషించేది ఉండదు. ఎందుకంటే నీకు ఏది ప్రాముఖ్యమైందో నీకు అర్థమైపోయింది. కనుక మనకు ఏది ప్రాముఖ్యమైందో మనకు అర్థమైతే, ప్రాముఖ్యము కాని దాని విషయంలో మనము దుఃఖపడనే పడం. అది అవమానాలు కావచ్చు, బాధలు కావచ్చు, నిందలు కావచ్చు, కష్టాలు కావచ్చు, శ్రమలు కావచ్చు. మనకేమనిపిస్తాయి? ఇవి తాత్కాలికమైనవే, ఇవి అంత ప్రాముఖ్యమైనవి కాదులే అన్నటువంటి ఆ ధైర్యం మనకేమి ఇస్తుందంటే ఓదార్పునిస్తుంది. దేవుడు ఎలా ఓదారుస్తాడంటే, ఇదిగో రెండవదిగా ఇలా ఓదారుస్తాడు. ఇక్కడ భూమి మీద. ఇప్పుడు మూడో విషయం చెప్తాను. ఎలా ఓదారుస్తాడంటే, దేవుడు మనల్ని ఎలా ఓదారుస్తాడంటే, ఆయన నేను మిమ్మల్ని ఓదారుస్తాను అని వాగ్దానం చేశాడు. దేవుడు ఏం చేశాడు మనకి? డోంట్ వరీ, నేను మిమ్మల్ని ఓదారుస్తాను. ఓదార్పు అనే వాగ్దానాన్ని బట్టి మనకేమి లభిస్తుంది?
ఓదార్పు లభిస్తుంది. ఏం భయపడమాక, నేనున్నానని దేవుడు, నేను మిమ్మల్ని ఓదారుస్తానని దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుడు ఇక్కడ మనల్ని ఏం చేస్తాడు? ఓదారుస్తాడు. భలే ఉంది కదా ఈ ఓదార్పు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడదు. ఎలా దేవా ఓదారుస్తావంటే, ఇది ఇలా ఓదారుస్తాను. వచనాలు చూద్దాం. నేను ఓదారుస్తానని ఆయన చేసినటువంటి వాగ్దానాన్ని, అంటే దేవుడు ఆదరించేవాడు అని దేవుని వాక్యం చెప్పింది. ఆయన ఆదరించేవాడంట. కొరంథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరంథీయులకు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము 3-4 వచనాలు చూద్దాం ఒకసారి. కొరంథీయులకు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 3-4 వచనాలు. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, సమస్తమైన ఆదరణని ఇస్తాడంట ఆయన. సమస్తమైన ఆదరణ, ఆఫ్గా కాదు ఇచ్చేది ఆయన. సమస్తమైనటువంటి ఆదరణను అనుగ్రహించుచు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. 4వ వచనం. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆదరణతోను ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవాడగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు. దేవుడు ఎవరంట? ఆదరించే దేవుడు. ఎప్పుడు? నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు. నీ దుఃఖము దైవ చిత్తానుసారమైన దుఃఖము, నీ దుఃఖము నా దుఃఖము దైవ చిత్తానుసారమైన దుఃఖమైనప్పుడు ఆయన ఓదారుస్తాడంట. ఆయన ఎలా ఓదారుస్తాడంటే, ఇదిగో తన వాక్యము ద్వారా ఆయన ఓదారుస్తాడు. నేను మిమ్మల్ని ఓదారుస్తానని ఆయన చేసిన వాగ్దానాన్ని బట్టి, ఈ మాటను బట్టి, ఇప్పుడు చూడండి, ఈ మాటను మీరు చదివారు కదా, ఈ మాటను బట్టి మీకు ఇప్పుడు ఆదరణ లభిస్తుందా లేదా? ఎవరైతే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖాన్ని కలిగి ఉన్నారో వారికి ఈ మాట ఆదరణ కలిగించే మాటనా కాదా? ఎందుకు? ఈ మాట చెప్పినటువంటి ఆయన లోకములో ఉన్నటువంటి ఒక మనిషి లాంటి వాడు కాదు. ఆయన సమస్త లోకాలను కలుగచేసిన సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయన సమస్తాన్ని కలుగజేసినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు అంటున్నాడు, మీకు ఆదరణ కలిగిస్తాను, నేను మిమ్మల్ని ఆదుకుంటాను. అంటే ఆదరిస్తాను అని ఆయన చేసిన వాగ్దానాన్ని బట్టి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఇక్కడ ఓదారుస్తాడు. యెషయా యెరూషలేమును గురించి మాట్లాడుతూ యెరూషలేము కూడా ఆదరించబడుతుందంట. అది ఎలానో ఎవరి ద్వారానో చూద్దాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానమును ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయములు గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు, యెహోవా హితవస్త్రమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులైన వారిని ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైనటువంటి ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేర్లు ఉండను. ఇది యేసుప్రభుని గురించి, అంటే మెస్సయ్యను గురించినటువంటి ఒక ప్రవచనం. ఇది మెస్సయ్యను గురించినటువంటి ప్రవచనం. ఎలా ఆదరిస్తాడు యెరూషలేమును అంటే, మెస్సయ్య వచ్చి ఆదరిస్తాడు. అది ఇక్కడ యెషయా ఏం చెప్తున్నారంటే, యెరూషలేములో ఉన్నటువంటి వారికి ఆదరణ లభిస్తుంది. ఎవరి ద్వారా? ఒక ఆయన వస్తాడు భవిష్యత్తులో, ఆయనే మెస్సయ్య. ఆయన వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాడు? ఆయన ఓదారుస్తాడు. యెషయా గ్రంథంలో చెప్పబడినది నెరవేర్చబడింది. ఎక్కడ నెరవేర్చబడిందంటే లూకా సువార్తలో నెరవేర్చబడింది. అంటే యేసు ప్రభు వారి మొదటి రాకడలో యెషయా గ్రంథములో చెప్పిన ప్రవచనం నెరవేర్చబడింది. లూకా గారు రాసినటువంటి సువార్త 4వ అధ్యాయం. లూకా గారు రాసినటువంటి సువార్త 4వ అధ్యాయం 16వ వచనం నుండి 21వ వచనం వరకు. లూకా గారు రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం నుండి 16వ వచనం 16 నుండి. తర్వాత ఆయన
తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరానికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభు ఆత్మ నా మీదనున్నది, బీదలకు సువార్తమానం ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్నవారికి విడుదలను, గుడ్డివారికి చూపు కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికేను. అంటే ఈ ఈ ఈ చాప్టర్ అంతా మనకి ఎక్కడ కనిపించింది? యెషయా గ్రంథంలో కనిపించింది. యెషయా గ్రంథంలో ఎవరి గురించి చెప్తున్నారు? రాబోతున్న మెస్సయ్య గురించి చెప్తున్నారు. అంటే యేసు ప్రభువారు ఎప్పుడైతే తన మొదటి రాకడలో వచ్చాడో, ఆ మొదటి రాకడలో యెషయా గ్రంథంలో చెప్పబడింది ఏమైంది? నెరవేర్పు జరిగింది, నెరవేర్చడం జరిగింది. అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా నెరవేర్చబడింది. నేను ఆదరిస్తాను, నేను ఓదారుస్తాను, దుఃఖ వస్త్రమునకు ప్రతిగా సంతోష వస్త్రాన్ని నేను ఇస్తాను అని ఏ ప్రభువు గురించి అయితే యెషయా గారు ప్రవచించారో, ఆ ప్రభువు వారు మొదటి రాకడలో ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు జరిగింది. యేసు ప్రభు వారి ద్వారా యెరూషలేములో ఉన్నటువంటి వారు ఓదార్చబడ్డారు. కనుక క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు ఓదార్చబడుదురని ఆయన చెప్పినటువంటి మాట. ఆయన ఓదార్చబడుదురు. ఎక్కడ ఓదార్చబడతామంటే చెప్పండి, ఈ భూమి మీద ఓదార్చబడు. ఈ ఓదార్పు ఎలాంటిది? శాశ్వతమైందా? తాత్కాలికమైనది. పర్మనెంట్ ఓదార్పు కాదు ఇది, తాత్కాలికమైనటువంటి ఓదార్పు. అందుకే దావీదు గారు కీర్తన రాస్తూ ఒక మాట అంటున్నాడు. చూద్దాం ఏమంటున్నాడు. కీర్తనల గ్రంథం 56వ కీర్తన, కీర్తనల గ్రంథము 56వ కీర్తన, 56వ కీర్తన ఒకసారి 8వ వచనం చూద్దామా? కీర్తనలు 56వ కీర్తన 8వ వచనం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. ఇక్కడ దావీదు గారు ఏమంటున్నారంటే, అసలు ఈ మాట మనల్ని ఎంత ఆదరించాలో అంత ఆదరిస్తుంది. చాలా ఆదరణను కలిగించేటటువంటి మాటే ఈ మాట. ఇక్కడ దావీదు గారు దేవుడితో మాట్లాడుతున్నటువంటి మాట. ఏమిటి దావీదు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నా కన్నీళ్లు ఏం చేస్తంట, నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి అంటున్నాడు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవంటే, దావీదు గారు ఉన్నటువంటి కాలంలో సీసాలు అనేవి, ఈ బుడ్లు అనేవి చాలా అరుదుగా దొరుకుతూ ఉండేవి. దావీదు గారి కాలంలో ఈ సీసాలు చాలా అరుదుగా దొరుకుతూ ఉండేవి. అరుదుగా దొరికే ఈ సీసాలు చాలా ఖరీదైనవిగా ఉండేవి. ఈ సీసాల్లో ఏముంచేవాళ్ళంటే, ఖరీదైనటువంటి చాలా ప్రాముఖ్యమైనవన్నీ అనుకున్నవి అందులో ఉంచేవాళ్ళు. ఉదాహరణకి ఖరీదైనటువంటి అత్తర్ని అందులో ఉంచేవాళ్ళు. ఖరీదైనటువంటి అత్తర్ని ఆ సీసాల్లో ఉంచేవాళ్ళు. తర్వాత పాత వైన్ని సీసాల్లో ఉంచేవాళ్ళు. అలాగనే అరుదుగా దొరికేటటువంటి ఆయిల్మెంట్లు ఉంటాయి, అరుదుగా దొరికేవి, వాటిని ఆ సీసాల్లో భద్రపరిచేవాళ్ళు. అంటే సీసాలు అనేవి అరుదుగా దొరికేవి, అందుట్లో ఖరీదైన వాటినే భద్రపరిచేవారు. ఇప్పుడు దావీదు గారి దేవుడితో ఏమంటున్నాడంటే, నా కన్నీళ్లు కూడా అలా భద్రపరచబడాలి అని కోరుకుంటున్నాడు. నేను కారుస్తున్న కన్నీళ్లు దేవా నీ బుడ్డిలో ఏమవ్వాలి, అవి భద్రపరచబడాలి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి ఇటువంటి ఒక కోరికను దావీదు గారు కోరుకున్నాడు. అంటే నా కన్నీళ్లు అమూల్యమైనవిగా ఉండాలి, నా కన్నీళ్లు అమూల్యమైనవిగా ఉండాలి, అవి ఎప్పటికీ నువ్వు భద్రం చేయాలి దేవా అని దావీదు గారు దేవుని దగ్గర కోరుకుంటున్నాడు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భాన్ని బట్టి ఇక్కడ మనం నేర్చుకోవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటి, ఒక క్రైస్తవుడిగా ఒక క్రైస్తవురాలిగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని మనం కలిగి ఉండి మన కన్నీరు కారుస్తున్నప్పుడు, దైవ చిత్తానుసారమైన దుఃఖములో మన కన్నీరు కార్చబడుతున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, కారుతున్న ఒక్కొక్క బొట్టును దేవుడు ఏం చేస్తాడో తెలుసా, వాటిని ఆయన భద్రపరుస్తాడు. ఒక క్రైస్తవుడిగా ఒక క్రైస్తవురాలిగా నీ దుఃఖము దైవ చిత్తానుసారమైన దుఃఖం అయితే, ఆ దుఃఖంలో నువ్వు కార్చే కన్నీటి బొట్టు ఏ ఒక్క బొట్టు కూడా దేవుడు వ్యర్థంగా విడిచిపెట్టాడు. ఆయన
ప్రతి కన్నీటి బొట్టును ఆయన ఏం చేస్తాడంటే ఆయన భద్రపరుస్తాడు. భద్రపరచడమే కాదు, ఆయన ఆదరిస్తాడు. ఎంత ఆదరణ చూడండి. అంటే మనం కార్చేటటువంటి కన్నీరు ఏమవు, వ్యర్థమైపోవు. మన దుఃఖము దైవ చిత్తానుసారమైన దుఃఖమైనప్పుడు ఆ దుఃఖములో మనం కార్చే కన్నీరు ప్రియులారా అవి వ్యర్థమైపోవు. అవి ఆ కన్నీటి బొట్టిన ఆయన భద్రపరుస్తున్నాడు. ఎంత భాగ్యం, ఎంత ధన్యత. దావీదు గారు ఏదైతే కోరుకుంటున్నాడో ప్రభునందు ప్రియులారా, ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలిగా మన దుఃఖము దైవ చిత్తానుసారమైన దుఃఖమైనప్పుడు ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖంలో మనం కార్చే కన్నీరు దేవుడు భద్రపరుస్తున్నాడన్న విషయాన్ని మర్చిపోవద్దు మీరు. కేవలం ఆయన భద్రపరచడమే కాదు, ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు, ఆయన మనల్ని ఆదరించేటటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన మనల్ని ఆదరిస్తాడు. ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ప్రియులారా. మన విషయం ఆయన శ్రద్ధ తీసుకుంటాడు. ఆయన ఆదరించడమే కాదు, ఆయన మన విషయంలో శ్రద్ధ కలిగి ఉంటాడు. ఆయన శ్రద్ధ తీసుకుంటాడన్న విషయాన్ని ఈ సమయంలో ప్రియులారా మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనకు అద్భుతమైన మాట ఉంటుంది, ఆ మాట కూడా చూద్దాం. ఇదే కీర్తనల గ్రంథములో. అలసిపోయారా? ముగించేసుకోవాలి కదా మనం. ఈ రోజుతో ఈ అంశాన్ని మనం ముగించేస్తాను నేను. కీర్తనలు 126వ కీర్తన. కీర్తనలలో 126వ కీర్తనలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది, చూద్దాం. 126వ కీర్తన 5-6 వచనాలు. కీర్తనలు 126వ కీర్తన 5-6 వచనాలు. కన్నీళ్లు విడుచుచూ విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయిచు పనులు మోసుకొని వచ్చును. ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ వచనాలు జాగ్రత్తగా మనం గమనిస్తే ఇవి ఎవరి గురించి వ్రాయబడినవి అంటే ఎవరికి వర్తిస్తాయి అని మనం ఆలోచన చేస్తే, ఎవరైతే దేవుని వాక్యం అనేటటువంటి విత్తనాలని విత్తుతున్నారో, దేవుని వాక్యం అనేటువంటి విత్తనాలు విత్తుచున్నటువంటి వారి గురించి రాయబడింది. ఎవరు ఈ దేవుని వాక్యం అనే విత్తనాలు విత్తేవాళ్ళు అంటే అందుట్లో మొదటిగా ఎవరైతే ఆత్మల కొరకు పనిచేస్తూ ఉన్నారో, ఎవరైతే ఆత్మల కోసం పనిచేస్తున్నారో వారి కోసం చెప్పబడుతున్నటువంటి మాట. రెండవది, ఎవరైతే బాధ్యత కలిగి వాక్యము ద్వారా తమ పిల్లల్ని పెంచుతున్న తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ కోసం చెప్పబడినది. మూడోదిగా ఎవరి కోసం చెప్పబడిందంటే, ఎవరైతే సంఘములో తమకు అప్పగించినటువంటి పని విషయంలో నమ్మకంగా, ఏ పని అప్పగించినా నమ్మకంగా ఉంటారో, నమ్మకంగా చేస్తున్నారో వాళ్ళ కోసం చెప్పబడింది. ఈ వచనాలు ఎవరి కోసం చెప్పబడింది అంటే, ఎవరైతే వాక్యం అనే విత్తనాలు విత్తుతారో వారి కోసం చెప్పబడింది. ఎవరు ఈ వాక్యం అనే విత్తనాలు విత్తేవాళ్ళు అంటే చెప్పండి. మొదటిది ఎవరు? ఆత్మల కోసం పనిచేసేవాళ్ళు. అంటే ఆత్మల రక్షణ కోసం ఎవరైతే భారంతో వాక్యాన్ని విత్తుతున్నారో వాళ్ళ కోసం, వాళ్ళకు వర్తించే మాట ఇది. ఎవరైతే తమ పిల్లల్ని, దేవుడిచ్చినటువంటి గర్భఫలాల్ని బాధ్యతతో వారిని పెంచుతూ ఉంటారో వాక్యం ద్వారా, అటువంటి తల్లిదండ్రుల కోసం చెప్పబడినటువంటి మాట. మూడవది, సంఘములో ఎవరైతే తమకు అప్పగించిన ఏ పని అయినా సరే నమ్మకం కలిగి చేస్తారో వారి కోసం చెప్పబడింది. అంటే వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే తమ కన్నీళ్లతో మొక్కలు అనే ఆత్మలను వీళ్ళు పెంచుతున్నారు. ఏం చేస్తున్నారు? తమ కన్నీళ్లతో మొక్కలు అనే ఆత్మలను పెంచుతున్నారు వీళ్ళు. ఏమండి, ఆత్మలను పెంచటం లేదా ఆత్మలను రక్షించడం అనేది చిన్న పని కాదు. ఇది ఈ పని ఎలా ఉంటుందంటే వేదనతో ఉంటుంది, బాధతో ఉంటుంది, కన్నీళ్లతో ఉంటుంది. ఒక వ్యక్తిని ప్రభువులోకి తీసుకురావాలంటే చిన్న విషయం కాదు ప్రియులారా. ఆ వ్యక్తి కోసం ఎంతో ఏడవాలి దేవుని దగ్గర. ఆ వ్యక్తిని ఇక ప్రభువులోకి తీసుకొచ్చిన తర్వాత ఆ వ్యక్తిని సత్యవాక్యం ముందు స్థిరపరచడానికి ఆ సేవకుడు ఎంతో ప్రయాసపడాలి. ఒక ఆత్మ ప్రభు కోసం నిలబడాలంటే వెనక ఆ సేవకుడు ఎంత కష్టపడాలనుకుంటున్నారు, ఎంత ఏడుపు ఏడవాలనుకుంటున్నారు. అంతగా కష్టపడితేనే తప్ప ఆ ఆత్మ ప్రభులో ఉండే అవకాశము లేదు. అలాగే పిల్లల్ని పెంచటం అనేది చిన్న విషయం కాదు. అది దేవుని కోసం. పిల్లల్ని దేవుని కోసం పెంచడం అంటే చిన్న విషయం కాదు. ఏదో సండే స్కూల్కి పంపించేసి మనం చేతులు దులిపేసుకొని మన పిల్లలు దేవుని కోసం పెరిగిపోతారంటే జరగదు అది. సండే స్కూల్లో వాళ్ళు ఉండేది మహా అయితే 1 గంట, అంతేనా? మిగతా గంటలన్నీ ఉండేది ఎక్కడ?
లోకంలో. మీరు చెప్పండి, సండే స్కూల్ ఆదివారం పూట గంట ఉంటే దీని ప్రభావం ఎక్కువగా పనిచేసిద్దా, లేకపోతే ఎక్కువ గంటలు లోకం ఉండడం చేత దాని ప్రభావం ఎక్కువ పనిచేసిద్దా? లోక ప్రభావమే ఎక్కువ పనిచేస్తుంది. కాబట్టి సండే స్కూల్కి పంపించి చేతులు దులిపేసుకోవటం కాదు, ఆ పిల్లల్ని ప్రతి క్షణం కనిపెట్టుకొని వాళ్ళను దైవికంగా పెంచడానికి ప్రతి తల్లి ప్రతి తండ్రి ఏం చేయాలి? బాధ్యత తీసుకోవాలి. బాధ్యత కలిగిన వాళ్ళు ఈ పని చేస్తారు. బాధ్యత కలిగిన వాళ్ళు ఈ విధంగా ఉంటారు. తమ పిల్లల్ని దేవుని వాక్యములో పెంచే విషయంలో చాలా సీరియస్గా ఉంటారు. నేను నిన్న బాబు వాళ్ళ ఇంటికి ఒక మాట చెప్పాను. నేను చాలామంది అంటే ఏమనుకున్నారంటే దేవుని కోసం పిల్లల్ని పెంచడం లేదా దేవుని వాక్యం నేర్పించడం అంటే ఏమనుకున్నారంటే సండే స్కూల్కి పంపించేస్తే అక్కడ పిల్లలు వాక్యం నేర్చుకుంటారు అని అక్కడే ఆగిపోయారు. కొంతమంది ఏమో పిల్లల్ని వాక్యంలో పెంచడం అనే విషయంలో మర్చిపోయారు తల్లిదండ్రులు. ఇదొక గ్రూపు. రెండవ గ్రూప్ ఏంటి? పంపిస్తారు, పిల్లలు వాక్యం నేర్చుకుంటున్నారు. అంటే వాక్యం నేర్చుకోవడం అంటే నిలబడి కంఠస్థ వాక్యాలు చెప్పేస్తున్నారు, నిలబడి చిన్న చిన్న ప్రసంగాలు చేసేస్తున్నారు, నిలబడి చెప్పేస్తున్నారు దేవుని గురించి. అప్పుడు ఈ తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే ఆహా మా పిల్లలు వాక్యం నేర్చుకుంటున్నారు అని అక్కడితో ఆగిపోయారు. అసలు పిల్లల్ని దేవుని కోసం వాక్యంలో పెంచడం అంటే ఏంటో తెలుసా? కేవలం వాళ్ళకి కంఠస్థ వాక్యం చెప్పటం, వాళ్ళ చేత కంఠస్థ వాక్యం చెప్పించటం కాదు, వాక్య ప్రకారంగా వాళ్ళు నడుచుకునేటట్లుగా పిల్లల్ని పెంచటం, వాక్యం వారికి నేర్పించటం. కంఠస్థ వాక్యం చెప్పేసి వరే చెప్పు ఒకసారి నువ్వు అంటే చెప్తాడు వాడు, 4 సార్లు కంఠస్థం చేస్తే చెప్తాడు. కానీ అక్కడితో ఆగిపోకూడదు. పిల్లలు ఏదైతే వాళ్ళు నేర్చుకుంటున్నారో, ఏదైతే వాళ్ళు అప్పచెబుతున్నారో దాని ప్రకారంగా వాళ్ళు జీవించినప్పుడు మాత్రమే ఆ పిల్లలు దేవునిలో ఎదుగుతున్నారు అని దాని అర్థం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, నేను చాలామంది పిల్లలను చూశాను, చిన్నప్పుడు చాలా బాగా వాక్యం నేర్చుకొని కంఠస్థం చేసి చెప్పిన వాళ్ళు, చిన్నప్పుడు చాలా బాగా దేవుని గురించి మాట్లాడిన వాళ్ళు, ఇలా చిన్నప్పుడు వాక్యం నేర్చుకొని బాగా మాట్లాడిన వాళ్ళు ఒక వయసులోకి రాగానే, అంటే 13-14 సంవత్సరాల వయసులోకి రాగానే వీళ్ళల్లో దేవుని భయం కనిపించట్లేదు, దేవుడు అంటే లెక్కలేదు. మరలా లోకానికి కనెక్ట్ అయిపోయారు వీళ్ళు. లోకానికి కనెక్ట్ అయిపోయి ఏదో నామక వాస్తే దేవుడు అన్నట్టుగా బ్రతుకుతున్నారు. ఇదేంటి? చిన్నప్పటి నుంచి కంఠస్థ వాక్యం చెప్పిన వాళ్ళు, చిన్నప్పటి నుంచి కంఠస్థం చేసి అందించిన వాళ్ళు పెద్దయిన తర్వాత కూడా ఎలాగ ఉండాలి? అంతే కదా, వాళ్ళు పెద్దయిన తర్వాత కూడా అలాగే ఉండాలి. మరి అలా ఉండట్లేదంటే దాని అర్థం ఏంటి? అంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళు కంఠస్థ వాక్యం వాళ్ళకి చెప్పటం, వాళ్ళ చేత అప్పచెప్పించుకునే వరకే ఆగిపోయారే కానీ వాళ్ళు చిన్నప్పటి నుంచే దేవుడు చెప్పినట్టుగా బ్రతకాలి అని ఆ విధంగా పెంచలా. అందుకే ఒక వయసు రంగాన్ని తప్పిపోతున్నారు. లేకపోతే చిన్నప్పటి నుంచి వాక్యం విన్నవాడు దేవుని కోసం బ్రతకపోవటం ఏంటంటే విచిత్రం కాకపోతే? చిన్నప్పటి నుంచి వాక్యం చెప్పిన వాళ్ళు దేవుని కోసం బ్రతకపోవటం ఏంటి? సమూయేలు తీసుకుని వెళ్ళి మందిరంలో విడిచిపెట్టినంట తల్లి అన్నమ్మ. మందిరంలో విడిచిపెట్టేస్తే ఏం చేశాడంటే వెళ్ళగానే మొక్కాడంట. ముందు వెళ్ళగానే మొక్కాడంట. అంటే చిన్న వయసులో ఎంత విధేయత చూడండి, దేవుని దగ్గర పాదాల దగ్గరికి వెళ్ళి మొక్కాడు. చిన్న వయసు అది. ఇప్పుడు పెద్ద అయిన తర్వాత సమూయేలు గారి పరిస్థితి ఏంటి? దారి తప్పాడా? ప్రవక్త అయ్యాడు. అదేంటి? అదే దేవుని కోసం పెంచడం అంటే, అది దేవుని వాక్యం నేర్చుకోవడం అంటే. చిన్నప్పుడు ఎలాగైతే దేవునిలో ఉన్నాడో పెద్ద అయిన తర్వాత కూడా అలాగే దేవుని కోసం బ్రతుకుతున్నాడు అంటే ఆ పిల్లవాడికి ఆ తల్లిదండ్రులు ఏం చేశారు? వాక్యము నేర్పించారు. నేర్పించటం అంటే ఇది అప్పచెప్పించుకోవటం కాదు. నేర్పించటం అంటే దేవుని కోసం ఇలా బ్రతకాలి నువ్వు, ఇలా ప్రార్థనలో ఉండాలి, ఇలా పరిచర్యలో ఉండాలి, ఇలా దేవుడు అంటే భయపడాలి, దేవుని కార్యక్రమాలు చేయాలి, చాలా జాగ్రత్తగా ఉండాలని వాళ్ళు చేసేటట్టుగా పెంచటమే దేవుని వాక్యం నేర్పించటం. ఇది చాలా కష్టంతో కూడుకున్న పని, చాలా కష్టం తల్లిదండ్రులకి. కష్టమైనా సరే ఎవరైతే బాధ్యత కలిగి ఆ బిడ్డల కోసం, ఆ బిడ్డల్ని వాక్యంలో పెంచటం కోసం దేవుని పాదాల దగ్గర మరి ఏడుస్తూ ఉంటారో అలాంటి వాళ్ళ కోసం చెప్పబడిన వాక్యం అది. సంఘములో పరిచారకులైనటువంటి వారు ఏ పని అప్పగించినా సరే ఎవరైతే నమ్మకంగా ఆ పరిచయం చేస్తుంటారో అలాంటి వాళ్ళ కోసం చెప్పబడినటువంటి మాట. ఏం చేస్తారంట వీళ్ళు సంతోషం అనే పంటను కోస్తారు. సంతోషం అనేటటువంటి ఉత్సాహం అనేటటువంటి వస్త్రాన్ని ధరిస్తారు. వీళ్ళు ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. అంటే వీళ్ళు పడినటువంటి కష్టం
ఏమవుతుంది? కనబడుతుంది. ఏ ఆత్మల కోసమైతే వీళ్ళు పనిచేశారో, ఏ ఆత్మల కోసమైతే వీళ్ళు కష్టపడ్డారో ఖచ్చితంగా ఏమవుతుంది? వీళ్ళ కష్టము కనిపిస్తుంది. ఈ కష్టానికి ఒకరోజు ఆయన ఏం చేస్తాడు? ప్రతిఫలముని ఇస్తాడు. కొరంథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక, కొరంథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. కొరంథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. 3వ అధ్యాయం 6వ వచనం. నేను నాటి తిని, అపోలో నీళ్లు పోసెను, వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడే. నువ్వు నాటిన దానికి నువ్వు నాటాలి, ఒకళ్ళు నీళ్లు పోయాలి, దాన్ని వృద్ధి కలుగ చేసేవాడు ఎవరు? దేవుడు. అంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అంటే మన కష్టం అనేది ఎక్కడికి పోదు. మనం సంతోషగానము చేస్తూ పనులు మోసుకుంటూ వెళ్తాం, ఆనందగానము చేస్తూ ఏం చేస్తాం? మనం మన కష్టార్జితాన్ని ఒకరోజు చూస్తాం. ఎందుకంటే నిజమైనటువంటి భారం కలిగిన వాళ్ళు, దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే కన్నీళ్ళు అనేటటువంటి వాళ్ళ కన్నీళ్లతో ఆత్మలు అనేటువంటి మొక్కల్ని వాళ్ళు పెంచుతూ ఉంటారు. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇలాంటి వారందరూ కూడా ఇక్కడ ఏమవుతారు? ఇక్కడ ఓదార్చబడతారు. ఎలా ఓదార్చబడతారంటే, మీరు ఎవరి కోసమైతే కష్టపడ్డారో అలా మీరు కష్టపడి దేవుని కోసం పెంచిన వాళ్ళు దేవునిలో బ్రతుకుతుంటే మనకేం లభిస్తుంది చెప్పండి? ఓదార్పు లభిస్తుంది. అంతేనా? ఒక తల్లి తన బిడ్డలను దేవుని కోసం పెంచాలని చిన్నప్పటి నుంచి వాళ్ళని దేవుని కోసం పెంచుతున్నప్పుడు ఆ బిడ్డలు పెద్దవాళ్ళై దేవుణ్ణి హత్తుకొని దేవుని కోసం బ్రతుకుతుంటే ఆ తల్లికి ఆ తండ్రికి ఇంకా సంతోషం, అంతకంటే సంతోషం ఏంటి చెప్పండి? ఇంకా ఇదిగో నువ్వు పడిన కష్టానికి ఫలం నీ కళ్ళ ముందే ఉంది. నీ ఫలాన్ని చూసి ఏమంటాడు ఆయన? సంతోషించు అంటాడు. దేవుడు ఇలా ఓదారుస్తాడు, ఇలా ఓదారుస్తాడు. అది ఈ భూమి మీద ఆయన ఈ విధంగా ఓదారుస్తాడు. 2 వచనాలు చూద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగి ఉన్న వాటితో తృప్తి పొందుడి, నేను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయునని ఆయనే చెబుతున్నాడు. ఇది దేవుడు మనకు చేసిన వాగ్దానం. నిన్ను విడిచిపెట్టను, నేను నిన్ను విడిచిపెట్టను, నేను నీకు తోడుగా ఉంటానని దేవుడు చేసినటువంటి వాగ్దానం. ప్రియులారా, మత్తయి గారు రాసినటువంటి సువార్త, మత్తయి గారు రాసినటువంటి సువార్త 28వ అధ్యాయం, మత్తయి గారు రాసినటువంటి సువార్త 28వ అధ్యాయము, ఒకసారి 20వ వచనాన్ని కూడా చూద్దాం. 28వ అధ్యాయం మత్తయి గారు రాసిన సువార్త 20వ వచనం. నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను, సదాకాలం మీతో ఉంటానని ఇది దేవుడు మనకు చేసినటువంటి వాగ్దానం. రోమీలకు రాసినటువంటి పత్రిక, రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం, 28వ వచనం. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగొట్టకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఆయనను ప్రేమించే వారిని దేవుడు అన్నట్టు విడిచిపెట్టడు. ఈ భూలోకంలో ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళని ఓదారుస్తాడు. ఆయన మన దుఃఖము దైవ చిత్తానుసారమైన దుఃఖమైనప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టడు. ఆయన మనల్ని ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఓదారుస్తాడు. ఇది తాత్కాలికమైనటువంటి ఓదార్పే. ఇది తాత్కాలికమైన ఓదార్పు. ఇక్కడ ఉండే మనం ఇక్కడ ఎంతకాలం అయితే ఉంటామో అక్కడ అంతకాలం దేవుడు ఓదారుస్తాడు. ఎలా ఓదారుస్తాడు? ఇదిగో ఇప్పటి వరకు మీరు ఏదైతే విన్నారో అలా దేవుడు మనల్ని ఓదారుస్తాడు. పరిపూర్ణమైనటువంటి ఓదార్పు ఎప్పుడు లభిస్తుంది? ఈ లోకాన్ని మనం విడిచి వెళ్ళిన తర్వాత పరలోకములో దేవుడు మనల్ని పరిపూర్ణమైనటువంటి ఓదార్పుతో ఆయనను మనం సంతోషపరుస్తాడు. ఆ ఓదార్పును గురించి 2 మాటలు చూద్దాం, ముగించుకుందాం. 2 మాటలు చూసి, మరణించిన తర్వాత పరలోకములో దేవుడు మనల్ని పరిపూర్ణంగా ఓదార్చే ఓదార్పును గురించి వ్రాయబడినటువంటి మాట. కీర్తనల గ్రంథం 30వ కీర్తన, కీర్తనలు 30వ కీర్తన 5వ వచనం. కీర్తనలు 30వ కీర్తన 5వ వచనం. కీర్తనలు 30వ కీర్తన 5వ వచనం. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయము సంతోషం. అంటే గుర్తుపెట్టుకోండి, ఏం చెప్తున్నాడండి ఇక్కడ? కష్టం అనేది, బాధ అనేది మనకు ఎల్లవేళలా ఉండదు. రాత్రి వచ్చిన తర్వాత ఎలాగైతే ఉదయం ఉందో మన జీవితంలో కూడా దుఃఖం అనేది ఉంటే ఆ దుఃఖం తర్వాత సంతోషం అనేది కూడా మనకుంది.
రాత్రి వచ్చిన తర్వాత రాత్రి అలాగే ఉండిపోతుందా? రాత్రి వచ్చింది, కానీ ఖచ్చితంగా ఏమొస్తుంది? ఉదయం కూడా వస్తుంది. అలాగే మన జీవితంలో ఈ లోకంలో సంతోషము దుఃఖము, సంతోషము దుఃఖము, సంతోషము దుఃఖము ఈ లోకంలో మనకున్నా, ఈ లోకాన్ని మనం విడిచిన తర్వాత శాశ్వతమైనటువంటి సంతోషాన్ని దేవుడు మనకిచ్చి మనల్ని ఓదారుస్తాడు. ఆ విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ ఆయన. లూకా గారు రాసిన సువార్త మీకు తెలుసు. ధనవంతుడు లాజరు ఈ భూమి మీద ఎన్నో బాధలు అనుభవించాడు, ఎన్నో కష్టాలు అనుభవించాడు, దుఃఖాన్ని అనుభవించాడు. లాజరు గారు చనిపోయాడు. చనిపోయిన తర్వాత లాజరు గారి గురించి అబ్రహాం గారు చెప్పిన మాట ఏమిటో తెలుసా? వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు అన్నాడు. 16వ అధ్యాయం లూకా గారు రాసినటువంటి సువార్త, 16వ అధ్యాయం లూకా గారు రాసినటువంటి సువార్త 16వ అధ్యాయం 20వ వచనం నుండి 25 వరకు రాసుకోండి. మత్తయి గారు లూకా గారు రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము 20 నుంచి 25 వరకు, 20 నుంచి 25 వరకు. లాజరు ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరాను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకేను. ఏంటి చూడండి ఎట్లా ఉందో చూడండి. లాజరు గారి పరిస్థితి చూడండి, భూమి మీద ఎలాగుందో. ఎంతటి భయంకరమైనటువంటి వేదన, ఎంత భయంకరమైనటువంటి బాధలో ఉన్నాడు లాజరు గారు. కానీ లాజరు గారు చనిపోయాడు. ఇప్పుడు చనిపోయిన తర్వాత లాజరు గారి గురించి ఏమంటున్నాడు చూడండి. అబ్రహాం గారు ఏమంటున్నారు? 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలం ముందు నీకు ఇష్టమైన సుఖం అనుభవించితి, అలాగనే లాజరు కష్టము అనుభవించని జ్ఞాపకం చేసుకునేమో. ఇప్పుడైతే వాడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? నెమ్మది పొందుతున్నాడు. ఇక్కడ కష్టం, కానీ నెమ్మది పొందే స్థలం ఒకటి ఉంది. ఏ స్థలం అది? పరలోకం. అది శాశ్వతమైన నెమ్మది, శాశ్వతమైనటువంటి ఆనందం, శాశ్వతమైనటువంటి ఓదార్పును దేవుడిస్తాడు. ఎవరికి? ఎవరైతే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖాన్ని కలిగి ఉంటారు. చివరిగా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. 21వ అధ్యాయం 4వ వచనం చూసి ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణమునికి ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఏముండదంట? పరలోకంకి వెళ్ళినది ఏముండదు. వారి కనుల ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచేస్తాడు. ఇక అక్కడ మరణం ఉండదు, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, వేదన ఉండదు. ఇంకా ఎక్కడ? పరలోకానికి వెళ్ళింది. ఇది ఎటువంటి ఓదార్పు? ఇది పరిపూర్ణమైన ఓదార్పు, శాశ్వతమైన ఓదార్పు. ఇక్కడ ఓదార్పుని ఇస్తాడు దేవుడు. ఇది తాత్కాలికమైన ఓదార్పు, కానీ శాశ్వతమైనటువంటి ఓదార్పు మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత. అది ఎవరికి అంటే చెప్పండి, ఎవరికి? ఎవరైతే దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని కలిగి ఉంటారు. దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగి ఉండటం ఏంటో ఇప్పుడు దాకా మీరు విన్నారు సుదీర్ఘంగా. ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగిన వారు ఓదార్చబడుతురు. ఇక్కడ తాత్కాలికంగా ఓదార్చబడతారు, అక్కడికి వెళ్ళిన తర్వాత పరిపూర్ణంగా ఓదార్చబడతారు. గనక ప్రియ దేవుని బిడ్డలారా, మన దుఃఖము దైవ చిత్తానుసారమైన దుఃఖమైతే దేనికోసం బాధపడవలసిన అవసరం లేదు, దేనికోసం దిగులు పడవలసిన అవసరం లేదు, దేనికోసం వేదన చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ నేను మిమ్మల్ని ఓదారుస్తానని వాగ్దానం చేసిన దేవుడు మనకున్నాడు. ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోయిన తర్వాత పరిపూర్ణమైనటువంటి ఓదార్పుని ఇస్తానని చెప్పిన దేవుడు, ఇస్తానన్న దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి మన దుఃఖం ఎలాగుంటే మనకు మేలంటే చెప్పండి, లోకానుసారమైన దుఃఖంగా ఉంటే ఆ దుఃఖానికి ఓదార్పు లభించదు. దైవ చిత్తానుసారమైన దుఃఖానికే ఓదార్పు లభిస్తుంది. అలాంటి వారే ఓదార్చబడతారు. కనుక ప్రియులరా, మనము దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని కలిగిన వారిగా మనం ఉండాలని, అలా ఉంటేనే దేవుని చేత మనం ఆదరించబడతాం, ఓదార్చబడతాం అన్న విషయాన్ని మనము ఎరిగిన వారమై మన జీవితంలో మనం ఆ విధంగా మనం ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అటువంటి స్థితిని, అటువంటి సామర్థ్యాన్ని దేవుడు మనందరికీ ఇవ్వాలని అర్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచి కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసుకున్నాం. దయచేసి తల్ల వంచి కళ్ళు మూయండి. ప్రియుల పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన గొప్ప దేవ, ఘనమైనటువంటి మీ నామానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పేరిట నాయన స్తోత్రములు, కృతజ్ఞతలు. నా తండ్రి, ఇప్పటివరకు మమ్మల్ని ప్రేమించిన ఆయన యేసు ప్రభు వారు పలికినటువంటి 8 ధన్యతల్లో నుంచి నాయన
రెండవ ధన్యతను కూడా మేము విజయవంతంగా ముగించుకోవడానికి కృప చూపించినందుకు స్తోత్రం తండ్రి. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురని మీ వాక్యం ద్వారా మీరు సెలవిచ్చారు. ఆ దుఃఖం ఏంటో, ఎటువంటి దుఃఖాన్ని కలిగిన వారు ఓదార్చబడతారు, వారు ఎక్కడ ఎప్పుడు ఎలా ఓదార్చబడతారో అన్నటువంటి విషయాలను తండ్రి మీరు స్పష్టంగా మీరు మాకు తెలియజేసినందుకు స్తోత్రము నాయన. విత్తబడినటువంటి వాక్యము తండ్రి మంచి నేలను పడిన విత్తనాలు వలె ఉండడానికి సహాయం చేయండి. విన్న మీ బిడ్డలు తండ్రి కేవలం వినువారుగా ఉండి వారిని వారు మోసం చేసుకోకుండా, వారి దుఃఖం తండ్రి అయ్యా మీ చిత్తానుసారమైనటువంటి దుఃఖముగా, అటువంటి దుఃఖాన్ని వారు కలిగి జీవించేటట్లుగా సహాయం చేయమని కోరుకుంటూ ప్రార్థిస్తూ, మీ చేత ఈ లోకంలోను పరలోకంలోను తండ్రి ఓదార్చబడేటటువంటి స్థితిని కలిగి ఉండేటట్లుగా సహాయం చేయమని అర్థిస్తూ ప్రార్థిస్తూ, ఇప్పటి వరకు నాయన ఎల్పుణ్ణి మీరు వాడుకున్నందుకు స్తోత్రం తెలియజేసుకుంటూ, ముందున్న సమయంలో దేవా తండ్రి మాకు తోడుగా ఉండి నడిపించమని కోరుకుంటూ, ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభును మా ప్రియ రక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పేట హృదయపూర్వక వందనాలు.